హలో గైస్, దిస్ ఈజ్ యువర్ డాలస్ నాగేశ్వరరావు. ఇది డీటాక్స్ విత్ డిఎన్ఆర్. షో స్టార్ట్ అయిపోయింది, కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ ఇంకా కన్సిస్టెంట్గా ఉంటాం, పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇవాళ గెస్ట్ గురించి ఆయన చూపించే కంటే ముందు ఆయన పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్నాను. ఓరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం కూర్చొనున్నాం మన అమృతం సార్వాడు ముందు, చాలా కబుర్లు చెప్పేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం. లిరిక్స్ మర్చిపోయాను సార్, సారీ మీ ముందు పాడింది కాకుండా. బట్ ఎస్, నేను పాటని కూని చేయకుండా లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ మన హర్షవర్ధన్ గారు, వెరీ ఫేమస్లీ నోన్ యాజ్ అమృతం హర్ష. హాయ్ ఎవ్రీబడి. హలో సార్, ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సో మచ్. డీటాక్స్. యా, డీటాక్స్. ఎస్, బాగుంది టైటిల్. ఎస్ సార్, అండ్ వెల్కమ్ టు డాలస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ వుడ్ లైక్ టు ఆల్సో థ్యాంక్ సత్య గారు, సత్యప్రదీప్ గారు, హూ బ్రాట్ యూ ఫర్ దేశీ లొల్లి ఇక్కడ. ఎలా అనిపించింది సార్? అంటే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు టాకింగ్ టు యూ, మా కక్కుర్తి మాకు ఉంటుంది అనమాట. ఏంటి అంటే వీకెండ్ ఫిల్మ్ మేకర్స్ అంటారు సార్, ఎన్ఆర్ఐ ఫిల్మ్ మేకర్స్ ని. నార్మల్ వీకెండ్ ఫిల్మ్ మేకర్స్ అంటారు. అంటే ఆ 2 days ఫ్రీగా ఉంటారా? ఓకే. ఆ వీకెండ్ ఫిల్మ్ మేకర్ అనే ఆస్పెక్ట్ చూసి మీరు ఇక్కడికి వచ్చే సినిమా మీద వర్క్ చేస్తూ, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ హియర్ సార్? దేశీ లొల్లి లవ్లీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సంబంధించిన ఈ ప్రపోజల్ నా దగ్గరకు రాగానే ఐ ఫెల్ట్ ఎక్సైటెడ్ జస్ట్ బికాస్ కొత్త వాళ్ళు, యంగ్స్టర్స్. ఐ టెల్ యూ వాట్, మాకు మా కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మాకు షార్ట్ ఫిల్మ్స్ చేసే అవకాశం లేదు. సో షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏంటి అంటే అవి మనకి మన టాలెంట్ని పోర్ట్రే చేసుకోవడానికి ఒక డిస్ప్లే, ఒక ప్లాట్ఫామ్. ఇదివరకు మాకు ఫోటోలు ఉండేవి, ఆ ఫోటోల్లో చూడడానికి చాలా బాగుండేవాళ్ళు, ఫట్నా సెలెక్ట్ అయిపోయేవారు, మిగిలిన వాళ్ళు అయ్యేవారు కాదు. నాలంటే అంటే అంత ఫోటోజెనిక్ కాదు నేను, బట్ అలాగ నేను ప్రయత్నాలు కూడా చేయలేదు. కానీ బట్ అంత ఏదైనా నన్ను దాటి ముందు వెళ్ళిపోయేది. ముందు టాలెంట్ అన్నది అసెస్ చేయడం కష్టం అయిపోయింది ఫోటోలు నమ్ముకున్న డైరెక్టర్స్ కాబట్టి. సో నేను ఒక యాక్టర్స్ గురించి మాట్లాడట్లేదు, ఈవెన్ ప్రొడక్షన్ హౌస్ కానీ అప్పుడు డైరెక్టర్స్ కానీ ఎలా చేస్తారో తెలుసు కదా, చూడడానికి చాలా అందంగా సోకాల్డ్ పారామీటర్స్. అందం అంటే మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని ఉన్నాయి కదా, తెల్లగా ఉండాలి, జుట్టు నల్లగా ఉండాలి, ఒళ్ళు సన్నగా ఉండాలి, ఏవో రూల్స్ ఉంటాయి. సో ఎవెన్చువల్లీ వీ ఫెల్ ఇన్ లవ్ విత్ సంథింగ్ ఆపోజిట్ టు దట్. మనకున్న స్టార్స్ ఎవరు కూడా ఈ పారామీటర్స్లో ఉంటారు. కొంతమంది ఉంటారు, మెజారిటీ ఉంటారు. ఎందుకంటే మనకి బాయ్ నెక్స్ట్ డోర్ని లేకపోతే గర్ల్ నెక్స్ట్ డోర్ని చూడడానికి ఇష్టపడతాం. సో అది ఫిల్టర్ చేయడానికి, అది అసెస్ చేయడానికి అప్పుడు ఫోటోలు ఉన్న జమానాలో వర్కౌట్ అయ్యేది కాదు. సో షార్ట్ ఫిల్మ్స్ అన్నది ఏంటంటే 2 things. ఒకటి మన క్యాలిబర్ని, మన పర్ఫార్మెన్సెస్ని, మన క్రాఫ్ట్ని ఒక రకంగా డిస్ప్లే చేయడానికి దొరికే అవకాశం అన్నది ఒకటైతే, ఇటువైపు చూసుకుంటే ఇది వర్క్ చేసే వాళ్ళకి అదొక రిహార్సల్, అదొక ఎక్సర్సైజ్, అదొక అసైన్మెంట్, ఒక టెస్ట్ లాగా చూసుకొని ఓ ఇది బాగుంది, ఇది బాగాలేదు అని నలుగురితో కలిసి చేసేది అది చాలా అద్భుతమైన ప్రాసెస్. తర్వాత జనరేషన్స్కి అది వచ్చిన తర్వాత అప్పటికే సెటిల్ అయిపోయి ఉన్నాను కాబట్టి నేను మిస్ అయ్యేది ఏంటంటే ఆర్గానిక్ వే, ఆ రా కూర్చొని ఒక్కొక్కళ్ళు కూడబలుకొని ఒకళ్ళకొళ్ళు సాయం చేసుకుంటూ ఒకళ్ళు అన్ని పనులు చేసుకుంటూ, నాకు అలా మల్టీ టాస్కింగ్ అంటే ఇష్టం. అంటే యాక్టింగ్ ఒకటే కాదు, డైరెక్షన్ కూడా చేయొచ్చు, అలా రైటింగ్. మై కెరియర్ ఇస్ సచ్. నాకు చూసుకుంటే నేను ఏదో సినిమా అన్నది యాక్టింగ్ అన్నది ఒకటే క్రాఫ్ట్ అని కూడా తెలియదు నాకు. సినిమా అంటే టోటల్గా అదొక మిక్స్ అండ్ అంటే బంచ్ ఆఫ్ క్రాఫ్ట్స్. సో ఇప్పుడున్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా చూస్తుంటే అనిపిస్తుంటుంది అనమాట, ఆ జర్నీ మనం మిస్ అయ్యామా, ఆ ఇన్నసెన్స్, ఆ స్ట్రగుల్ బాగుంటాయి. సో అది నాకు ఎక్కడ దొరికింది. దేశీ లొల్లి gave you that you know that this thing. ఎలా చెప్పాలంటే ఇక్కడ నేను వచ్చినప్పుడు వాళ్ళు నన్ను ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్గా చూసినా నేను నన్ను అలా ఫీల్ అవట్లా. సో అక్కడికి వెళ్ళి మాకు అంటే కంఫర్ట్స్ అన్నది పీక్స్లో ఉంటుంది కదా, హెల్ప్ అన్నది అక్కడ బట్టలు మడత పెట్టడానికి కూడా ఎవరో ఒకరు ఉంటారు మనకి. స్మాల్ థింగ్స్కి ఇక్కడ ఉన్న చెప్పులు తీసుకోవడానికి, అక్కడ ఉన్న వస్తువులు అందించడానికి, ఏనికైనా ఇక్కడికి వచ్చాక మామూలు యూఎస్ కల్చర్లోనే అన్ని పనులు మనం చేసుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఇంకా సినిమాకి సంబంధించి కూడా ఇప్పుడే మా ప్రొడ్యూసర్ని అడుగుతున్నా, నాకు ఒక 2 hours టైం ఉంటే ఎవరా అని, దేనికంటే బట్టలు ఉతుక్కోవాలని. సో ఐ మీన్ దిస్ ఇస్ సచ్ ఏ గుడ్ థింగ్. లైక్ అంటే ఫ్రెష్ థాట్స్, ఫ్రెష్గా ఆస్పైరింగ్ దీంట్లో వస్తున్న వాళ్ళందరికీ చాలా హై ఎనర్జీస్ ఉంటాయి. అటువంటి వాళ్ళతో మనం ట్రావెల్ అయితే మనకు కూడా ఒక చిన్న రీబూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ హౌ ఐ. నైస్.
సార్ మీరు ఇంతసేపు చెప్పిన దానిలో నాట్ జస్ట్ అబౌట్ దేశీలోల్లి, లైక్ ఆర్ యూ హ్యాపీ? అంటే మీరు డైరెక్షన్ చేస్తారు, రైటింగ్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, డీటెయిల్స్లోకి వెళ్దాం. బట్ ఒక నచ్చింది చేస్తున్నాను రా అని ఒక సోల్ సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. బికాజ్ ఐ హావ్ సీన్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆల్సో. అది ఎలా ఉంటుందంటే వెన్ యూ టాక్, అది చాలా ఒక డీప్ లెవెల్లో ఉంటుంది మీరు మాట్లాడే మాటలు. బికాజ్ నేను నాకు అదే మీరు అంటుండే కదా, యూ కుడ్ హ్యావ్ యూటిలైజ్డ్ యువర్ ఫేమ్ ఫ్రమ్ అమృతం ఆర్ ఎనీథింగ్ టు డూ మెనీ బిగ్గర్ కమర్షియల్ థింగ్స్, బట్ యూ చోస్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. అంటే ఏది పడితే అది చేసేయకుండా ఎంజాయ్ చేయడం. సో ఆర్ యూ హ్యాపీ విత్ వాట్ యూర్ డూయింగ్? అసలు యాజ్ అ పర్సన్ ఆర్ యూ హ్యాపీ ఇన్ సైడ్? సర్టన్లీ. అంటే నేను హ్యాపీ ఎందుకో చెప్తా. నేను హ్యాపీ ఇవాళ నేను యాక్టర్గా సక్సెస్ అయినందుకో, లేకపోతే రైటర్గా సక్సెస్ అయినందుకో, డైరెక్టర్గా నాకు అంటే మంచి గుర్తింపు వెల్కమ్ ఉంటున్నందుకు ఇవి కాదు. నేను ఫస్ట్ ఎర్రబస్సు దిగి హైదరాబాద్లో అడుగు పెట్టిన తర్వాత సినిమాలో నాకు అవకాశం, అంటే టెలివిజన్ వాట్ ఎవర్, అందులో ఒక అవకాశం రావటం అన్నది మొదలవటమే నా ఫస్ట్ హ్యాపీనెస్కి. అండ్ ఫస్ట్ కాదు, లాస్ట్ వరకు అదే ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నేను సెలెక్ట్ అయ్యాను, ఇక్కడ నాకు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది. అన్లైక్ సమ్ లాక్స్ ఆఫ్ పీపుల్, హైలీ టాలెంటెడ్ పీపుల్, అంటే గ్రేట్ లుక్స్ ఉండి, మంచి ఎబిలిటీస్ ఉండి, మంచి నాలెడ్జ్ ఉండి, ఇన్ఫర్మేషన్ ఉండి, ప్యాషన్ ఉండి, ఇన్నుండి కూడా ఆపర్చునిటీ రావడం అనేది లేక ఎంతమంది వాళ్ళకి ఇష్టం లేని పనులు చేసుకుంటూ జీవితంలో గడుపుతారో తెలుసు. కాబట్టి నేను హ్యాపీనెస్ అనేది కౌంట్ చేసేది అక్కడే, నా ఫస్ట్ ఆపర్చునిటీ దగ్గరే కౌంట్ చేసుకొని దాన్ని కాపాడుకుంటూ వెలిగిన దీపాన్ని జాగ్రత్తగా గాలి తాగకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడు ఫ్యూయల్ చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ఈ మంటలు ఇంకా లేపాలి. అందుకే ఐఎమ్ నాట్ టూ అంబిషియస్ అబౌట్ ఇట్. సో ఇస్ ఇట్ హర్టింగ్ యూ సార్? ఎందుకంటే మీరు చెప్పిన డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ అక్కడ దాకా రావాలనే ఆ ఫైరే చాలా గొప్పది. వచ్చిన తర్వాత ఆ ఫైర్ని ఇంకా లేపితే యూ వుడ్ హ్యావ్ గాన్ టు లైక్ ఒక మీ జానరా ఫర్ మీ లీగ్లో యూ వుడ్ హ్యావ్ బికమ్ సూపర్ స్టార్ కదా. అది మీరు ఎక్కడన్నా మీకున్న కంటెంట్ ఫీలింగ్తో ఆర్ మీ చిన్న చిన్న ఆనందాలతో మీరే తొక్కేశారనే ఫీలింగ్ ఏమైనా ఉందా? తొక్కడం కన్నా ఇందాక నేను చెప్పిందే కాపాడుకుంటూ రావడమే చేస్తున్నా. ఎందుకంటే మీరు చెప్పిన ఆ డిస్సాటిస్ఫాక్షన్ చాలా మంది అంటారు, నువ్వు చాలా అండర్ రేటెడ్, నువ్వు ఇంకా చాలా ఎక్కడో ఉండాలి అని. నేను 0.00001% కూడా అది నమ్మను. ఇది నిజం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టే నాకన్నా హైలీ టాలెంటెడ్ పీపుల్ ఆపర్చునిటీస్ కాదు, ఒక మీల్, ఒక కప్పు టీ దొరకని పొజిషన్లో ఉంటాం నాకు తెలుసు. ఓకే, ఏదో స్పాన్సర్ వస్తాడు, అప్పు దొరుకుతుంది, కానీ అదంతా గాలి దీపాలే కదా. అదే మళ్ళీ దీపం గురించి. అలాగే నాకు యాజ్ అన్ ఆడియన్స్గా చూసి ఏమంటారా ఇలాంటి టాలెంట్, అసలు బేసిక్స్ కూడా తెలియదు మనిషికి, ఆ రైటింగ్ ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి అని తిట్టుకుంటాం కదా ఆడియన్స్గా. అలా నేను తిట్టుకున్న చాలా మంది చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. సో నాకు అర్థం కాదు నిజంగా, హౌ డస్ ఇట్ వర్క్? సినిమాలో టాలెంట్ అవసరమా? పిఆర్ అంటారు, అందరితో మంచిగా అది అవసరమా? లేకపోతే ప్యాషన్ అవసరమా? లక్ అవసరమా? దేనికి నాకు లక్ కూడా డెఫినేషన్ తెలీదు, కానీ నా గురించి నేను చెప్పాలంటే ఐఎమ్ లక్కీ అని సింపుల్గా తేల్చేస్తాను. బికాజ్ నాకు అర్థం కాని సబ్జెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడలేదు, నేను ఎంజాయ్ చేయడం వరకు నాకు తెలుసు. అండ్ కమింగ్ టు యువర్ పాయింట్, ఇప్పుడు 2 క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఏంటంటే, అసలు ఇక్కడ ఉండడమే గొప్ప, ఈ ఫీల్డ్లో ఉండడమే గొప్ప. ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలుసు, ఏమీ రాదు, ఏమీ తెలియదు, ఆవేశాలు ఉండేవి. అసలు ఎలాంటి ఆవేశాలు అంటే ఇంకా అది చెప్తే నవ్వుతారు ఇప్పుడు అందరూ. అంటే ఇప్పుడు నవ్వకపోవచ్చు, ఎందుకంటే కొంత అచీవ్ అవుతూ వస్తున్నాను, కానీ అప్పట్లో అవన్నీ ఉండేవి. ఆ ఇన్నోసెన్స్ వల్ల హ్యాపీగా ఉన్నానేమో అని ఫీలింగ్. సిన్స్ యూ స్పోక్ అబౌట్ ఇట్ సార్, ఈ మీరు వచ్చిన టైం నుంచి ఆల్మోస్ట్ 90s, ఒక 2000s బిగిన్ నుంచి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడున్న వరల్డ్కి అప్పుడున్న వరల్డ్కి, ఎస్పెషల్లీ సినిమా వరల్డ్కి, ఈ ఇండస్ట్రీలో డూ యూ సీ ద ఇన్నోసెన్స్ మిస్సింగ్ అవుట్ సార్? సర్టన్లీ. ఎందుకంటే నాలెడ్జ్ అనేది వచ్చేటప్పుడే ఒక పెసిమిజం స్టార్ట్ అవుతుంది. ఇది నాలెడ్జ్ మంచిదే, కానీ దాన్ని ఎలా వాడతాం అన్నదే కదా ఇంపార్టెంట్. నాలెడ్జ్ వరకు ఉంచుకుంటే ఓకే, అప్లికేషన్కి వచ్చేటప్పుడు అది డిఫరెంట్ టాస్క్, మనిషికి మారిపోతుంటుంది. దానికి ఎక్కడ మనకి ఇలా వెళ్తా ఉండదు. సో అది ఎవరి బ్యాటిల్ వాళ్ళు చేసుకోవాలి. అందులో ఏంటంటే మనం అనుకున్నది ఎంత ఫాస్ట్గా అవుతుంది, కొందరు స్పీడ్ కోరుకుంటారు, కొందరు క్వాలిటీ, అంటే కొంచెం లేట్గా వెళ్ళినా మనం అనుకుంది అవ్వాలని కోరుకుంటారు. సో ఇలాంటి చాలా పారామీటర్స్ ఉంటాయి. సో దేని నుంచి ఎవరైనా డిరైవ్ చేసుకుంటారు అన్న దాని మీద పెసిమిజం పెరగడం నేను ఎక్కువ పర్సంటేజ్లో చూసాను.
పెసిమిజం అనే పాయింట్కి వస్తే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ బీయింగ్ క్రిటికల్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే అయితే ఆర్ యూనో ఇప్పుడు అమృతం కూడా మేము యాజ్ 90s కిడ్స్ మాకు అది లేకపోతే పిచ్చెక్కేది. ఇప్పుడున్న జనరేషన్లో సమ్ పీపుల్ థింక్ ఇట్స్ అరే ఏంటి ఇంత ఎక్స్ట్రాడినరీ డ్రామా పెట్టేశారు. ఇప్పుడున్న వాళ్ళంతా కొంచెం మెలో అయిపోయారు కదా. సో దెర్ ఆర్ పీపుల్ హూ స్టిల్ లవ్ అమృతం, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ సే అమృతం ఈజ్ ఓవర్ రేటెడ్ రా, బికాజ్ యు ఆర్ అ గై హూస్ నాట్ డూయింగ్ ఎనీ పిఆర్. నేను మీ ప్లేస్లో ఉంటే అమృతం ఇస్ ద బెస్ట్ అని నేను ఒక పిఆర్ చేసుకునేవాడిని. ఈ జనరేషన్ షిఫ్ట్లో ఆర్టిస్టులు ఆర్ట్ కూడా పొల్యూట్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అస్ బీయింగ్ పెసిమిస్టిక్, ఇట్ ఈస్ జస్ట్ ద టైమ్స్ దట్ ఆర్ చేంజింగ్ అని మీకు అనిపిస్తుందా? ఫస్ట్ థింగ్ టు బిగిన్ విత్, నేను పిఆర్ మెయింటైన్ చేసుకున్న అమృతం అన్న దానికి సంబంధించి ఐఎమ్ నాట్ అమృతం, ఐఎమ్ హర్షవర్ధన్. సో పిఆర్ నేను మెయింటైన్ చేసుకుంటే అమృతం హెల్త్తో హర్షవర్ధన్ ఎదిగిపడేమో. ఎగ్జాక్ట్లీ, సో నేనేంటి పిఆర్ని చేసుకోకూడదని కాదు, అది ఎలా చేయాలో తెలియక, అదర్వైజ్ లైఫ్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది కదా ఉన్నదాంతో మనం అడ్జస్ట్ అయ్యే రకాన్ని. సో చెప్పాను కదా, కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్, లైక్ ఐమ్ నాట్ టూ అంబిషియస్. నాకు ఏదో నిజంగా పెద్ద పెద్ద కళలు లేవు, ఎందుకంటే ఆల్రెడీ ఒక కళ తీరిపోయింది అన్న ఫీలింగ్. అంటే బెస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్ ఇక్కడ ఆల్రెడీ స్టార్టెడ్ 27 years బ్యాక్, 28 years మేబీ. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, లైక్ అమృతంకి సంబంధించి అది లైక్ ఇప్పుడున్న షార్ట్ అటెన్షన్ స్పాన్లో ఆడియన్స్ రీల్స్ వైపు షిఫ్ట్ అయిపోయి 5 seconds 10 seconds లోపల ఏదైనా ఎక్సైట్మెంట్ వస్తే ముందుకెళ్ళటం అన్నది ఎంత నిజమో, ఇప్పుడున్న జనరేషన్లో నేను ఈ డాలస్లో తిరుగుతున్న ఈ 10 రోజుల్లో తెలుగు ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే పేరెంట్స్ అయినా కొంచెం వీడెవడో వాడిలాగా ఉన్నాడు అవునా కాదా, ఎందుకంటే నేను చాలా ఒంటరిగా మామూలుగా క్యాజువల్గా తిరిగేస్తుంటే సడన్గా నమ్మరు. కిడ్స్ మాత్రం అంతలేదు, వాళ్ళు టాక్ పని చూసి అమృతం అని చెప్తారు కిడ్స్. సో ఇప్పుడు అమృతం అవుట్డేట్ అయిందా లేదా అన్నది క్వశ్చన్. ఐ థింక్ ఇట్ విల్ నెవర్ గెట్ అండర్ రేటెడ్. ఒకటి కంపారిజన్లో మన రీల్స్ చూద్దామా, ఒక 20 నిమిషాలు అమృతం చూద్దామంటే రీల్స్ వైపుగా జనం వెళ్ళొచ్చు. మొబైల్ డేటా దగ్గర నుంచి వాడి అటెన్షన్ స్పాన్ వరకు అన్ని రీజన్సే. బట్ చూసినాడు ఎవడో ఆపకుండా వెళ్తున్నాడు అంటే యాజ్ అన్ ఆడియన్స్, సరే నా గురించే చెప్తాను, అంటే నేను అమృతం రోల్ చేశాను అన్న విషయం కూడా మర్చిపోయి అమృతం చూస్తుంటాను. ఇంకా నాది సరే జనరేషన్ నాది, అది నేను చేశాను కాబట్టి అన్నది పక్కన పెట్టేద్దాం. అది 60-70 years ఆర్ 80 years పీపుల్ కూడా వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే మీ అమృతం చూసి పెరిగామండి అన్న మాట వాడుతుంటారు. షాక్ అయ్యారు కదా. నేను ఎప్పుడు ఎందుకు షాక్ అవ్వలేదంటే దాని వెనుకున్న రీజన్ నాకు తెలుసు, వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారో నాకు తెలుసు. ఇప్పుడు ఒక 45, నేను ఐమ్ 51, ఒక 45 years పర్సన్, ఒక 40-45 వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాం అంటే దానికి నవ్వు వస్తుంది. కానీ 80 years old కూడా అంటున్నారు, 90 years old కూడా అంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అమృతం అన్నది ఇట్స్ మెంట్ ఫర్ కిడ్స్. కిడ్స్ అంటే మనం సైజులు చూసి అనుకుంటాం, కాదు, ఇక్కడున్న కిడ్, ఇక్కడున్న కిడ్, ఆ కిడ్ అన్న హార్ట్, ఆ కిడ్ అది ఆ చిన్నపిల్లల మనస్తత్వం అన్నది 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతికే మనిషికి కూడా ఉంటుంది. సో వాడిలో ఉన్న కిడ్ని బయటకు లేపే ప్రయత్నం అమృతం చేస్తుంది కాబట్టి అమృతం అంటే ఇష్టం. యాజ్ సింపుల్ as that. అప్పుడు అది చూసి పెరుగుతున్నాం అంటే దాని అర్థం వాళ్ళు అన్న కిడ్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట తప్ప, వాళ్ళు కిడ్స్లో ఫీల్ అవుతున్నారు అన్నమాటే తప్ప అక్కడేదో వాళ్ళు చిన్నోళ్ళ కింద మమ్మల్ని ముసలి కింద చూస్తున్నారు కాదు. సో హ్యావింగ్ అండర్స్టూడ్ దిస్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. చాలా గ్రాటిట్యూడ్ తప్ప అంతమించి ఏమీ లేదు. సార్ అమృతం సెగ్మెంట్ ఐ టాక్ అబౌట్ ద హోల్ జర్నీ, ఐ వాంట్ టాక్ అబౌట్ గుండు హనుమంతరావు గారు, ఎవ్రీబడి. బట్ మీ మాటలు ఇంతసేపు చూస్తే, అండ్ ఐ డోంట్ వాంట్ కీప్ ఇట్ అ క్వశ్చన్ ఆన్సర్ థింగ్, ఐ అండర్స్టూడ్ దట్ మీరు యూఆర్ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. ఏదో పొడి చేయాలని చెప్పి ఇవాళ నిద్ర చెడగొట్టుకోవాలని లేదు. ఏదో అంటే లైక్ యూ సెడ్ పొడి చేయాలి ఇస్ అ బ్యాడ్ వర్డ్ టు యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ పర్సన్ లైక్ యూ. బట్ అంబిషియస్గా ఓవర్ అంబిషియస్ అయిపోయి ఉన్న హ్యాపీనెస్ పోగొట్టుకోవడము అలాంటివి కాకుండా, అండ్ యూ ఆల్సో అండర్స్టాండింగ్ ది స్టేట్ ఆఫ్, మీ దగ్గరకు వచ్చి 80 ఏళ్ళ ముసలామ కూడా పెరిగాము అంటే దానికి మీ దగ్గర థియరీ ఉంది, కిడ్ ఎట్ హార్ట్ అని. యూ రీడింగ్ పీపుల్, ఇస్ దట్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సా, లేకపోతే బికాజ్ ఐ నో యూ కేమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ వేర్ మీ నాన్నగారి సైడ్ ఇట్స్ ఆల్ ఎడ్యుకేషన్, మదర్ సైడ్ మొత్తం మ్యూజిక్, ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్ మిక్స్తో వచ్చారు.
ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్ మిక్స్తో వస్తే యూ మైట్ బి టాలెంటెడ్ బట్ యూ మైట్ నాట్ బి అ ఫిలాసఫికల్ థింకర్. ఫిలాసఫీ ఎక్కువ ఉండదు లైఫ్లో, కానీ మీ మాటలో ఫిలాసఫీ కొడతా ఉంటుంది మనుషుల్ని. వేర్ డిడ్ దట్ కమ్ ఫ్రమ్? దట్ కేమ్ ఫ్రమ్ మై ఫెయిల్యూర్స్ అండి, సో కాల్డ్ ఫెయిల్యూర్స్. 10th క్లాస్ వరకు నేను ఐ వాజ్ అ డిఫరెంట్ పర్సన్. ఓకే. 10th ఫెయిల్ అయ్యాను. నేను ఫెయిల్ అవ్వటం అనేది బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ మై ఎంటైర్ లైఫ్. ఎందుకు అంటే ఫెయిల్ అంటే దాని బై డెఫినేషన్ ఏంటంటే వాడు చేతకాని వాడు, వాడికి పట్టుదల లేదు, వాడు ఇన్ఎఫిషియంట్, వాడు లేజీ ఫెలో, వాడు ఇన్కేపబుల్, ఇలా నెగిటివ్ థింగ్స్. మళ్ళీ అందులో కూడా బై బర్త్ వచ్చేవి లేకపోతే జెనెటికల్గా వచ్చే వాడి గురించి మాట్లాడట్లా. వాడు ఎవడో లైఫ్ని సీరియస్గా తీసుకున్నాడో ఫెయిల్యూర్ అన్న డెఫినేషన్లో ఉన్న వాళ్ళు బతుకుతున్నాం. అవునవును. సో నన్ను నేను అలా చూసుకున్నా. ఏంటి నేను కూడా అంతేనా, అంత ఈడియట్నా, అంత రోగ్నా, అంత వేస్ట్ ఫెలోనా అక్కడికి వచ్చాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేక అలాగా పాస్ మార్కుల కోసం చదువుతూ ముందుకెళ్ళటమే తప్ప అంత ఎదం కాదు నేను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎందుకు ఫెయిల్ అయ్యానన్న రీజన్ చాలా పెద్దది అంటే ఇన్ ద సెన్స్ అండర్స్టాండబుల్. హెల్త్ అప్సెట్ అయిపోయింది, చికెన్ పాక్స్ వచ్చింది, స్టడీస్ మీద ఫోకస్ పెట్టే పరిస్థితి రాలేదు, ఎక్కడో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, పాస్ అయిపోతానులే అన్నట్టు సరిగ్గా చదవకపోవడం, ఫోకస్ పెట్టకుండా ముందుకెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి, కాదంటలేదు. కానీ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో క్లోజెస్ట్ పీపుల్, అది ఫ్రెండ్స్లో కొంతమంది కావచ్చు, రిలేటివ్స్లో కొంతమంది కావచ్చు, నాకున్న రిలేషన్షిప్స్ కావచ్చు, అక్వైంటెన్సెస్ కావచ్చు, సడన్గా వాళ్ళు ట్యాగ్ చేసిన తీరుకి ఆల్రెడీ నేను ఉన్న షాక్కి అదొక ఎరప్షన్ అనమాట. అప్పుడు ఏంటంటే నా రీజన్ నాకు తెలుసు. సో ఇవాళ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్, వాడు జాబ్లోనో, మ్యారేజ్లోనో, లవ్లోనో, ఫినాన్షియల్గానో, ప్రతి ఒక్కడికి ఒక స్ట్రాంగ్ రీజన్ వెనకాల ఉంటుంది. అంటే వాడి ఇగ్నరెన్స్, వాడి తలక అంటే నెగ్లిజెన్స్ని కాకుండా. సో అక్కడి నుంచి లక్ ఫ్యాక్టర్ అన్నీ వస్తాయి. సో అది నాకు ఎప్పుడైతే అర్థమైందో నేను ఇంకోళ్ళని అలా చూడటం మానేసా. ఓకే, నైస్. అప్పటి వరకు నాకేంటంటే ఒక పర్స్పెక్టివ్, అందరిలాగా గొర్రెల మందలాగా సక్సెస్ఫుల్ పీపుల్, మంచి మంచి టాప్ ర్యాంకర్స్ అందరు గొప్పవాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, ఈ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అంతా ఇంత, ఈ కేటగరైజేషన్ నాకు ఉండేది. ఓకే. నేను ఎప్పుడైతే టక్క హార్మోన్స్ డెవలప్ అయిపోయి నేను హైట్ పెరిగిపోయి లాస్ట్ బెంచ్కి వెళ్ళాను, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో లాస్ట్ బెంచ్ అన్నది వెనక బెంచ్ అన్నది వెనకబడ్డ బెంచ్ కాదు. అదే. సో ఈ చిన్న సరదాగా రాసుకున్న కోర్స్ అప్పుడు మొదలై ఫన్నీగా ఉండేది. రిజల్ట్ నాకు తగిలి నన్ను కూడా ఆ కేటగిరీలో పడేసి యువర్ అ ఫెయిల్యూర్, నువ్వు మా పిల్లలతో తిరగకూడదు అంటే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఒక వర్గం, నేను ఒక వర్గం. అది నేను అంటే ఇది అప్పుడు అర్థమైంది. ఒక ఎగ్జామ్ పోతే కొంతమంది సూసైడ్లోకి ఎందుకు వెళ్తారని. అంటే మనకి అది చాలా సిల్లీగా, స్టూపిడిటీగా అనిపిస్తుంది. ఏంటి, ఎవడైనా సూసైడ్ చేసుకున్నాడు, లవ్ ఫెయిల్ అయితే సూసైడా, ఎగ్జామ్ ఫెయిల్ అయితే సూసైడా, ఆ డబ్బులు ఎవరో కొట్టేస్తే సూసైడా, ఏదైనా సూసైడా. సూసైడ్ అంటే ఏంటంటే సొసైటీ మనల్ని ప్రిపేర్ చేసిన తీరుకి మనం ఇంకా అయిపోయింది లైఫ్ అనే పరిస్థితికి రావటం. కానీ నేను ఆ దెబ్బల నుంచి ఎవరైతే ఫ్రెండ్స్ అనుకుంటున్నామో, ఎవరైతే లవ్ అనుకుంటున్నామో, ఎవరిదైతే ఎఫెక్షన్ అనుకుంటున్నామో అని నిజం కాదు అని తెలిసే ఒక అవకాశాన్ని ఇచ్చిన ఫెయిల్యూర్ని ఎలా తక్కువ తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద పర్స్పెక్టివ్ అది నాకు పిచ్చగా హెల్ప్ అయ్యి వాళ్ళ నేను అనుకుంటున్న ఫీల్డ్లో నేను ఉండడానికి ఒకే ఒక్క కారణం ఆ 10th ఫెయిల్ అవడమే తప్ప. అది కానీ పాస్ అయ్యి ఉంటే ఇప్పటికి ఏదో ఉద్యోగం, ఇలాగ ఇక్కడ అబ్రాడ్ ఏదో 4 పిల్లలు కనేసి ఏదో ఉండేది లైఫ్. నాకు నచ్చని లైఫ్ అది. కానీ నాకు నచ్చిన లైఫ్ ట్రావెలింగ్ అంటే ఇష్టం. నా టైం నా చేతిలో ఉండాలి, ఎప్పుడు కావస్తే అప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు కావస్తే అప్పుడు బయట ఇక్కడ హాలిడే వెకేషన్కి వెళ్ళిపోవాలి, ఎప్పుడు అలాగా లైఫ్ని చేతిలో పెట్టుకోవటం అన్నది ఇచ్చే ఫీల్డ్లో నేను ఉండటానికి గల కారణం ఆ 10th మిస్ అవటం. ఇది పర్స్పెక్టివ్. అంటే సమ్ టైమ్స్ అది పూరి జగన్నాథ్ గారు మ్యూజిక్స్లో ఒక మాట అంటారు సార్, ఒక ఇంటర్వ్యూలోనే మ్యూజిక్స్లో అంటారు ఒక మాట, శాంతం సంకనాకిపోవడం కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్, అప్పుడప్పుడు అది జరగాలి అంటారు. గ్లాడ్ దట్ మీకు అర్లీ స్టేజ్లోనే జరిగింది. లైక్ యూ ఫెయిల్డ్ ఇన్ 10th అండ్ దెన్ యూ నెవర్ ఫెయిల్డ్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు యూ. ఎగ్జాక్ట్లీ. సో రియలీ నైస్ టు హియర్ దట్ పర్స్పెక్టివ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ అవుట్ ద ఫ్యాక్ట్ దట్ ఫెయిలియర్ అనేది మనం కన్సిడర్ చేస్తే అది ఫెయిల్యూర్. పక్కనోడు చెప్పినందుకు మనం ఫెయిల్ కాలేదు, మనం అనుకుంటే ఫెయిలియర్. నైస్ సార్.
మీ మీ ఐడియాలజీ మీద అమృతంది ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు పర్సనలీ, బికాజ్ ఐ సీన్ యూ ఓన్లీ యాజ్ అమృతం సార్ గ్రో అవుతుంది. హౌ డిడ్ అమృతం హ్యాపెన్ టు యూ అండ్ గుణం గంగరాజ్ గారి ఆ కలయిక ఎలా ఫిక్స్ అయింది మీకు? మళ్ళీ లక్కే, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ద ఫస్ట్ చాయిస్, నాట్ జస్ట్ దిస్ రోల్. నాకు దొరికిన చాలా మంచి రోల్స్ కూడా ఫస్ట్ ఎందుకో మేబీ ఆ కాన్ఫిడెన్స్ నేను ఇవ్వనేమో, అంటే నా లైఫ్ స్టైల్ చూసో నన్ను చూసో ఇక్కడ అంత సీరియస్గా ఉండడు అనుకుంటారు. బట్ నేను అంటే ఎలా చెప్పాలంటే ఏదైనా అందులో దిగనంత వరకు ఒక రకంగా ఉంటా. మీకు షూటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. కెమెరా రోల్ అవుతూ యాక్షన్ చెప్పే లోపు యాక్షన్కి ముందు సెకండ్ వరకు నా బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది. ఒకసారి చెప్పిందా పట్మన్ ఫ్లిప్ అయ్యి అది వచ్చేస్తుంది అందులో. దానికి కారణం ఏంటంటే అదేదో ఎవరినో సర్ప్రైజ్ చేద్దామని కాదు, అవుతారు సర్ప్రైజ్ అని ఇప్పుడు క్యాజువల్ అవుతూ తక్కువ అలాగా ఒక్కసారి ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి ఆ ఎమోషన్తో డైలాగ్ చెప్తాను. దీనికి 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి సర్ప్రైజ్ అని నాకు తెలియకుండా అవుద్ది, రీజన్ కాదు కానీ ఒకటి అది. రెండోది ఏంటంటే మెయిన్ ఏంటంటే నేను ఎనర్జీ సేవ్ చేసుకుంటాను అనమాట. కరెక్ట్గా అక్కడికి వచ్చేంత వరకు ఒక డిఫరెంట్ మూడ్లో ఉండి చేంజ్ ఎవరు వస్తే బాగుంటుంది. ఏదో ఊరికే అది నాట్ ఆల్వేస్ ప్రాసెస్ ఏమో కదా అవుతుంటుంది. నాకేంటంటే ముందు నుంచి ఆ మూడ్లోకి వెళ్తే అదంతా అలా ఉండి అలా రీటైన్ చేయడం అంతే. అంటే స్టిల్ ఫోటోగ్రాఫ్స్ దగ్గర నాకు చాలా ఇబ్బంది. అరే పేకు ఇటే చూడు అలాగ అనేటప్పటికి వచ్చేది, కరెక్ట్గా ఇక్కడ చూడాలనేటప్పుడు ఓకే అని క్యాజువల్గా రెడీ యాక్షన్ అనేటప్పుడు అక్కడ వచ్చేస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అలాగ నాకు సీరియస్గా నన్ను తీసుకోకుండా ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఎవరు దొరక్క పెట్టుకుంటారా ఎలా అన్ని జోకులు వేసుకుంటాను నేను. ఎవరు దొరకలేదు సార్ వచ్చారు ఫైనల్గా నా దగ్గరికి, అందరు నో చెప్పారా రెమ్యునరేషన్ కొడిగా జోకులు వేస్తుంటా, ఆయనతో కాదు ఇన్ జనరల్. సో నాకు దొరికిన తర్వాత ఏది నేను మిస్ చేసుకోవడం కానీ ఫెయిల్ అవ్వడం కానీ ఎక్కడా జరగల లక్కీలీ. సో అలాగే నాకు ఏంటంటే నాకు అమృతం సీరియల్కి ముందే నేను ఎల్లేటి చంద్రశేఖర్తో కనెక్ట్ అవటం, జస్ట్ లైక్ ఆ శాంతినివాసం సీరియల్ టైంలో రాజమౌళి గారిని ఎలా కలిసానో, ఎల్లేటి చంద్రశేఖర్ గారు కూడా మనకి రాఘవేంద్రరావు గారి దగ్గర కొన్ని యాడ్ ఫిల్మ్స్ అవి చేయటం, అలాగే పరిచయాలు అయితే అయినాయి. అండ్ దే హ్యాడ్ గుడ్ ఫీలింగ్ అబౌట్ మీ, నా మీద మంచి ఒపీనియన్ ఉంది. దే యూస్ టు ట్రీట్ మీ సెపరేట్లీ అండ్ డిఫరెంట్లీ. కొంచెం ఉండింది బాగా మంచి యాక్టర్ వీడు మంచిదేదో. అంటే అది చనువుతో కూడుకున్న ఫ్రెండ్షిప్పా లేకపోతే ఆర్ట్ నచ్చి ఆర్టే? అంత చనువు అంత ఫ్రెండ్షిప్లు ఎవరికి ఉండవండి జనరల్గా. అంటే ఉంటే ఉండొచ్చు కానీ బట్ నేను చూసిన ప్రపంచంలో వర్క్ మాత్రమే అంటారు కదా, ఇటు పని ఉంటేనే ఫోన్ చేస్తాడు రా, అదే మంచి పద్ధతి ప్రొఫెషన్కి వచ్చేసరికి. ఊరికే సోది కబుర్లు చెప్పి మనకు పని ఇవ్వకుండా ఇప్పుడు టాప్ డైరెక్టర్ నేను కూర్చొని రోజు మందు కొట్టి తిరిగి తాగి అన్ని చేసి లాస్ట్కి ఆపర్చునిటీ ఎందుకది. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, వాళ్ళు ప్రొఫెషనల్గా ఉన్న దాంట్లోనే నా మీద ఉన్న మంచి ఫీలింగ్ని కంటిన్యూ చేస్తూ నాకు మంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగేది. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్, లైక్ ఐ వాజ్ నెవర్ ద ఫస్ట్ చాయిస్. ఏదో ఒక రీజన్తో వాళ్ళు దొరకపోవడం వల్ల దీనివల్ల సరే వీటితో ట్రై చేద్దాం అని చేసిన ప్రతిసారి నేను సక్సెస్ అయిన ప్రతిసారి దే యూస్ టు ఫీల్ గుడ్ అండ్ బ్యాడ్ అబౌట్ ఇట్. గుడ్ ఈజ్ లైక్ యూ హావ్ డన్ ఇట్, సెకండ్ ఈజ్ నిన్నెందుకు ముందు నేను చూడలేకపోయాను అనేది చాలాసార్లు జరిగింది. సో అలా నా ప్రతి సినిమా అయితేకి అలాగే ఆపర్చునిటీ వచ్చింది. అనుకోకుండా ఒక రోజు కూడా లక్ష్మీపతి గారు చనిపోయారు. ఆయన చేస్తుండేవారు రోల్ బికాస్ ఆఫ్ సమ్ అదో పెద్ద స్టోరీ కాబట్టి టు కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్ అది మిస్ అవటం వల్ల అందులో నన్ను పెట్టి అది ఎక్కడికో వెళ్ళిపోయాను. సో నాకు అలా దొరికిన ఆపర్చునిటీస్లో యాక్టర్ శివాజీ రాజా గారు, నరేష్ గారు ట్రై చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకొక 2-3 పెద్ద యాక్టర్స్ని కూడా అనుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్లోకి వచ్చేసరికి ఇంకా నన్ను పెట్టుకుని చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రేటింగ్స్ విపరీతంగా రావడం అనేది మళ్ళీ చెప్తున్నా, అదేదో నన్ను చూసి కాదు, ఆ టైంలో అలా స్క్రిప్ట్లు పడ్డాయి. అండ్ నేను చేసింది ఏం లేదని పూర్తిగా అన్నా కానీ నేను చేసింది ఏంటంటే కొంచెం స్పీడ్ పెంచాను, ఎనర్జీ కొంచెం అది కొంచెం ఏవో చేయగలిగాను. అది ఏదో ఒకటి మనం సెపరేట్గా చేయగలిగాను. నాకు విపరీతమైన బలాన్ని విపరీతమైన కాన్ఫిడెన్స్ని ఇచ్చింది గుండె హనుమంతరావు గారి కాంబినేషన్. అది నేను ఎప్పటికీ మర్చిపోలేదు. I wanted to actually talk about it. మీరు అడుగుతారని నాకు తెలుసు, మీకన్నా ముందు నేను వచ్చేసినందుకు మీకు సారీ చెప్పాలేమో, ఏదో ప్రిపేర్ అయ్యి ఉంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఆయన గురించి అడిగేంత వరకు కూడా ఆయన గురించి మాట్లాడలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అతను నా లైఫ్లో కూడా చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశానండి. అంటే నేను చాలా ఈజీ గోయింగ్ ఫెలోగా పెద్ద అంటే మనీ మ్యాటర్స్లో కొంచెం రెక్లెస్గా ఉండేవాడిని, వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం,
అది ఏం చేయాలో తెలియని విధంగా నేను ఫ్రెండ్స్ అందరినీ హ్యాపీగా చూడాలనుకున్నా. మనీ అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని నేను అలా అప్పటికప్పుడు ఇచ్చేస్తుంటే ఆయన నన్ను దాన్ని ఛానలైజ్ చేసి, అంటే మా ఫాదర్ కూడా అంటే కొన్ని ఇంట్లో వినం కదా మనం, అలా ఆయన నాకు చెప్పిన తీరులో బలవంతంగా బైక్ నుంచి కారు కొనిపించి, సార్ నేను కారు ఇప్పుడు నేను అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను, అంత నేను కట్టలేనంటే, నువ్వు కట్టగలిగే రోజు కారు కొనడం కాదు, నువ్వు కారు కొన్నాక కట్టే పొజిషన్కి వస్తావు అని చెప్పడం. సో దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అది నేను తర్వాత ఎప్పుడైనా మాట్లాడాలి అది, ఎందుకంటే ఆయనకి ఐ వాంట్ టు డెడికేట్ దట్ టు హిమ్. అండ్ దెన్ డెడికేట్ కాదు, ఆయన ఇచ్చిన నాలెడ్జ్ నేను చాలా మంది నాలంటి వాళ్ళకి పంచాలని కోరిక. ఇది రైట్ టైం కాదు, సో ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఇట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద థింగ్, నాకు అలాగా శివాజీ రాజా గారి తర్వాత నరేష్ గారి తర్వాత నాకు వచ్చిన ఆపర్చునిటీలో నన్ను మంచి స్క్రిప్ట్స్తో గంగరాజ్ గారు అప్పుడు రావటం, మరి అది నాకు హెల్ప్ అయిపోవటం జరిగింది. అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. ఐ స్టిల్ రిమెంబర్ సార్, 2 ఎపిసోడ్లు నాకు బాగా ఇట్లా మైండ్లో ప్రింట్, అంటే యూట్యూబ్లో చూడకుండా కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, అపరిచితుడు లాగా అప్రతిష్ఠుడు అని తీశారు ఒకటి. అప్రతిష్ఠుడు అని ఉంటుంది ఒక ఎపిసోడ్ ఆఫ్ అమృతం, ఈజ్ అప్రతిష్ఠుడు. రెండోది అప్పాజీ అనే క్యారెక్టర్కి గోరింటాకు పప్పు పెడతారు సార్. ఈ 2 నేను ఇప్పటికీ యూట్యూబ్లో ఎత్తుక్కొని చూస్తాను. ఆ రోజైతే నేను పిచ్చోళ్ళ నవ్వుకున్నా స్కూల్లో డిస్కషన్. సో దేర్ సేయింగ్, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, శంకర్ దాదా ఏటీఎం ఎలానో, మున్నాబాయి సర్కిట్ ఎలానో, నాకు అమృతం ఆంజనేయులు అలాగా. అండ్ ఐఎమ్ గ్లాడ్ యూ బ్రాట్ అప్ గుండు హనుమంతరావు గారి టాపిక్, బికాస్ వితౌట్ హిమ్ యు ఆర్ నాట్ దేర్, వితౌట్ యూ హీ ఈస్ నాట్ దేర్. అండ్ సి వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తున్నా అండి. నా లైఫ్లో అబౌట్ దిస్ పర్టికులర్ క్రాఫ్ట్ ఆర్ దిస్ ఇండియా ద మీడియా, దీనికి సంబంధించి మీడియం సంబంధించి సినిమాకి సంబంధించి నాకున్న పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే అప్పటిదాకా నాకున్న బిలీఫ్ ఏంటంటే, స్క్రిప్ట్ రైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటే యాక్టర్స్ ఎవరున్నా అంతే ఉంటుంది ఇంపాక్ట్. పర్టికులర్ యాక్టర్ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు అనుకునేవాళ్ళు. కానీ తర్వాత అమృతం ద్వారా అర్థమైంది ఏంటంటే, అది కంప్లీట్గా నిజం కాదు. రైటింగ్ బాగుండటం అనేది ఎంత అవసరం, యాక్టర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం కూడా అంతే అవసరం. వాళ్ళు చేసేసుకొని, లేకపోతే అంత పెద్ద కాంపిటీషన్ నేను ఎప్పటికి తట్టుకోలేండి. శివాజీ రాజా గారు అసలు ఆయన ఏం చేసినా నవ్వు వస్తుంది, ఆయన చూస్తే నవ్వు వస్తుంది. ఆయన బాగా వండర్ఫుల్ యాక్టర్ వీ హ్యావ్. నరేష్ గారి గురించి మాటలు సరిపోయి చెప్పడానికి. ఆయన ఒక అమ్మాయి పాత్ర చేసినా ఆయన ఎలాంటి మూవీస్ చేసి వచ్చారు. జంధ్యాల గారి జంధ్యాల గారికి చేసిన మూవీస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ మూవీస్లో ఆయన హీరో. సో అలాంటి యాక్టర్స్తో నేను కాంపిటీషన్ కాదు, కంపారిజన్ కూడా చేసుకోలేను. అలాంటి దాంట్లో ఓన్లీ నన్ను నిలబెట్టింది ఆడియన్సే. అంతే. సో ఎలాగైతే నేను మిస్ అయిపోయి మళ్ళీ నేను ఒక స్టేజ్లో మూవీకి నేను లేను, సో అక్కడ వేరే యాక్టర్ కావాల్సి వచ్చింది, అంటే ఆ స్థాయికి నేను సరిపోను అనుకోవటం, అది ఇవేం నేను తప్పుగా తీసుకోను. ఐ డూ అండర్స్టాండ్ ద గ్రామర్ ఆఫ్ అండ్ ఎకనామిక్స్, హౌ థింగ్స్ వర్క్. సో అప్పుడు నేను ఓకే అనుకున్నాను. కానీ బట్ మళ్ళీ ఆడియన్స్ తాలూకా ఇంట్రెస్ట్ ఉంది అన్న దాంట్లో గంగరాజ్ గారు మళ్ళీ నన్ను పెట్టడం, అది చూసిన తర్వాత ఇక్కడ చాలా మంది చేతులు ఉన్నాయి, జస్ట్ నాట్ మై టాలెంట్ ఆర్ దిస్ థింగ్. అండ్ లక్ అన్న దానికి ఇన్ని షేడ్స్ ఉంటాయి, ఇన్ని ఫేసెస్ ఉంటాయని నాకు అప్పుడు తెలిసింది. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు పాయింట్ దిస్ అవుట్. ఇందాక మీరు అన్న పాయింట్కి, మీరు సక్సెస్ని అంత సీరియస్గా తీసుకోరు, ఇవన్నీ మీవి కంప్లైంట్స్ కాదు, నన్ను పెట్టలేదు అది ఇది అని నాకు అర్థమైపోతుంది. లైక్ ఎనీబడి హూ వాచెస్ యూ టాక్ ఆర్ హియర్స్ యూ టాక్, ఈయన సక్సెస్ ఎక్కువ చేసే బండి అన్నట్టు ఉంటారు మీరు. అసలు అమృతం అనే దానిలో పాలు పంచుకున్న వాళ్ళందరూ దే ఆర్ ది ఓజీస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్. ఇందాక మీరు అన్నారు కదా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కల్చర్ ఎక్కువైంది అని. మీరు ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, ఆ 18, 20, 22 నిమిషాల ఎపిసోడ్ని వారానికి యూస్ టు షూట్ ఇట్ ఇన్ దట్ వీకా, లేకపోతే ముందే తీసి పెట్టుకున్నావా? అది ఏ ముహూర్తాన పేరు పెట్టారో కానీ అమృతం అనే ప్రతి వారం క్షీరసాగర మదనమే. ఓ నైస్. అండ్ ఎంటైర్ క్రెడిట్ అంటే 90% ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు గంగరాజ్ గారు. అలాంటి బ్రెయిన్ని నా పరిచయాల్లో నేను అక్కడ చూడలే. నైస్. అసలు అంటే మనం అంతా సక్సెస్తోని నెంబర్ ఆఫ్ అంటే క్వాంటిటీతో మెజర్ చేసే వరల్డ్లో ఉన్నాం కాబట్టి క్వాంటిటీ పరంగా ఆయన ఈ సో కాల్డ్ లెక్కల్లో కానకపోవచ్చు, కానీ క్వాలిటీ ఏం క్వాలిటీ ఇచ్చారండి, ఎంతమంది లైఫ్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నేను అంటుంది నాట్ జస్ట్ యాక్టర్స్ లైక్ అస్, ఆడియన్స్గా చూసిన పిల్లలు ఇవాళ ఎదిగి ఇవాళ అంటే మనం ఎంటర్టైన్మెంట్గా చూసి మన లైఫ్లో ఒక భాగంగా చూసే టెలివిజన్లో నీతులు ఉన్నాయి, బూతులు ఉన్నాయి.
సో అది మనల్ని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్న దాంట్లో బూతుల గురించి మాట్లాడిన కానీ నీతుల గురించి చెప్పేటప్పుడు అమృతం అన్న ఒక పారామీటర్, ఒక స్టాండర్డ్ ఎంతమంది ఆడియన్స్ని ఇంకా ఆ సెన్సిబిలిటీస్ని, ఆ సెన్సిటివ్నెస్ని రీటైన్ చేసి ఉంచుతుంది అన్నది ఇది మనం బయటకు బాహాటంగా మాట్లాడుకునే విషయం కానప్పుడు కూడా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మనం ఎవరు మాట్లాడినా దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో తెలిసినప్పుడు గంగరాజు గారు ఒక్కసారి నాకు ఏంటి ఇంతో మనం పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్. సో అది దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అండి. దాన్ని మనం నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఒక జంధ్యాల గారు, ఒక లిరిసిస్ట్లో వేటూరి గారు, సిరివెన్నెల గారు, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏదో ఒక మూల వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నా ఎవ్రీ కిడ్ ఇన్ 90s ఆ 2000 ఇదిలో ఉన్న వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు నేనైతే అమృతం నుంచే చాలా నేర్చుకున్నాను సార్. తెలుగు అయినా అసలు ఆ పొడుపు కథలు లాంటివైనా ఇలాంటివి నాకు ఎంత స్కూల్లో లాంగ్వేజ్లు నేర్పించినా పుస్తకాలు ఇది చేసినా అమృతం ఆదివారం వస్తుంది అంటే చాలు. అంటే చూడండి గంగరాజు గారు ఇప్పుడున్న జనరేషన్స్, ఇప్పుడు పుడుతున్న పిల్లలు కూడా ఎపీల్ అయ్యేలా చేస్తున్నారంటే సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ సినిమా. అంటే అదేదో ఎవరన్నా చెడగొడుతున్నాను కాదు, బాగు చేసింది కూడా ఉంది కదా. సో మేకర్స్ ఏ పాత ఎంచుకుంటున్నారు అన్నది ఇక్కడ క్వశ్చన్. సో గంగరాజు గారు బాగా టఫ్ టైం లీడ్ చేయడానికి ఆయన లైఫ్ బాగా అంటే మిగిలిన వాళ్ళతో పోల్చుకునే అంత దీనిగా లేకపోవడం కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్న పాత టఫ్. ఎందుకంటే అమృతం లాంటి ఒక బూతు లేని మన మామూలుగా వాడే అప్పటికి బాగా ట్రెండీగా ఉండే తొక్క బొక్క జఫ లాంటి పదాలు కూడా లేకుండా పిల్లలతో ఎలాంటి లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి అన్న దాని మీద పెద్దలతో చేస్తున్న ఒక సీరియల్లో ఆయన తీసుకున్న జాగ్రత్తలు అదే అంటున్నాను. నవ్వించడానికి ఎంత ఏడ్చుకోవాల్సి వచ్చిందో, ఎంత కష్టపడేవారో కళ్ళారా చూసేవాడిని నేను. సో దాని వెనుకున్న పెయిన్ నాకు తెలుసు. సో నేను దాన్ని ఈజీగా తీసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో సక్సెస్ని చాలా ఈజీగా తీసుకుంటాను. అది ఇట్స్ నాట్ దట్. ఐ నెవర్ టేక్ సక్సెస్ సీరియస్ ఈజీలీ. నేను ఫెయిల్యూర్ని సీరియస్గా తీసుకోను, అంతే. సక్సెస్ని కూడా ఈజీగా ఎప్పుడు తీసుకోను. అది చాలా గొప్ప విషయం. సక్సెస్ అయి తీరాలి ఎవరి కోసం. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా అవతల వాళ్ళు వినాలంటే ఈడేంట్రా ముందు అని చూసే కర్మ మనకుంది. కర్మ అన్న పదం ఎందుకు వాడానంటే మంచి ఎవడు చెప్పినా గ్రహించాల్సిన విషయాన్ని మనుషులు మర్చిపోయి వాడి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా చూస్తారు. ఒక నార్మల్ పర్సన్ చెప్పిందే ఒకడెవడో చెప్తే, ఒక సోకాల్డ్ సెలబ్రిటీ చెప్తే బాయ్ అంత బాగా చెప్పాడు రా అంటారు. వీడు చెప్పింది ఎవరికి ఆందు. అలాగా మనం చెప్పే మంచి విషయాలు మనం పుట్టినందుకు మన సొసైటీలో ఎవరికైనా మనం మంచి చేయాలంటే ఒక మంచి సలహా ఇవ్వచ్చు, ఒక మంచి మోటివేషన్ ఇవ్వచ్చు, ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ పర్స్పెక్టివ్ ఒకటి చూపించవచ్చు. ఇవన్నీ లైఫ్లో మార్చేసే విషయాలు అయ్యే పెద్ద అట్రిబ్యూట్స్ అనమాట. సో నేనేమంటానంటే వాటి కోసమైనా మనం సక్సెస్ అయ్యి మనం చెప్దాం అనుకుంటున్నాం, మన వాయిస్ రైజ్ చేద్దాం అనుకుంటున్నాం, మనం ఏదో ప్రాబ్లమ్ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాం అనేటప్పుడు మన దగ్గర స్ట్రెంగ్త్ లేకపోతే మన ఉద్దేశాలు ఎంత మంచిదైనా వేస్ట్. సో దట్ ఈస్ హౌ ఐ డిఫైన్ సక్సెస్. ఫెయిల్యూర్ సంబంధించి అది ఇప్పుడు ప్రపంచానికి నీకు పరిచయం చేసే సక్సెస్ అయితే ప్రపంచాన్ని నీకు పరిచయం చేసే ఫెయిల్యూర్. ఇది మళ్ళీ రీల్స్ కింద ఏదో గొప్పగా మ్యూజిక్ వేసి చెప్పేస్తాను, నేనేం చేయలేదు, చాలా పాత సేయింగ్ ఇది. సో దట్ ఈస్ హౌ ఐ డిఫైన్ థింగ్స్. సో అలా గంగరాజు గారు ఎప్పుడు ఆయన పడే తపన, ఆయన పడే పెయిన్ చూసిన తర్వాత చాలా ఈజీగా కొంతమంది సక్సెస్ అవుతున్నప్పుడు వాళ్ళు నేను తక్కువ చేయట్లేదండి. ఎవరైనా సక్సెస్ అవ్వడం గొప్ప అనుకున్నప్పుడు వాళ్ళు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు గొప్పే. బట్ ఈ పాత ఎంచుకోవడం ఏదైతే ఉందో అది కేవలం ఋషులు లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అలా గంగరాజు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ మీ కెరియర్ని మార్చిన ఆయన గురించి మీ స్పోక్ గానే దెర్ ఇస్ దిస్ వన్ మ్యాన్ సార్, వివేక్ ఆత్రేయ అనే మనిషి. ద వే హీ యూజెస్ యూ, ఆయన సినిమా గతిని మారుస్తారు. ఇప్పుడు అంటే సుందరానికి గురించి ఫస్ట్ మాట్లాడదాం, బికాజ్ దట్ ఈస్ ఎ రోల్ వేర్ హీరో అంటే నాని గారి క్యారెక్టర్ వచ్చి సుందరం వచ్చి మీకు చెప్పుకుంటున్నాడు, కథ ముందుకెళ్తుంది, మీ ద్వారా ముందుకెళ్తుంది. కానీ కథలో ఒక మేజర్ ప్లాట్ పాయింట్ని తిప్పేసే క్యారెక్టర్ బ్రోచేవారు ఎవరు? కరెక్ట్. కనపడుతూ సంథింగ్ ఇస్ ఫిషీ అనుకుంటూ కార్లో వెళ్తూ ఏ రోజున నీ కూతురుతో మాట్లాడేవారు అంటారు. లైక్ దట్ ఈస్ పీక్ సినిమా. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ యాక్టర్? అండ్ వివేక్ ఆత్రేయ గారితో ఐ పర్సనలీ ఫీల్ ఈ కాలం జంధ్యాల, ఈ కాలం ఉన్నం గంగరాజు గారు తర్వాత వివేక్ ఆత్రేయ తెలుగుదనం ఉంటుంది కదా, ఆయన తెలుగుదనము దట్ ఈస్ పీక్స్. సో హౌ ఇస్ ఇట్ విత్ హిమ్? మీ జర్నీలో ఆయన పాత్ర ఎంత ఉంది, ఆయన జర్నీలో మీ పాత్ర ఎంత ఉంది?
నా జర్నీలోనే ఆయన పాత్ర ఉందండి. ఆయన జర్నీలో నా పాత్ర అనేది చాలా, అది ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్, మేబీ ఆయన చెప్పాలి. బట్ నేనేమంటానంటే ఇప్పుడు ఇంత జంధ్యాల గారితో పోల్చి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మీరు ఆయన పోల్చారు కదా, కానీ నేనేమనుకుంటానంటే ఆయన టాలెంట్ ఇంకా 20% చూశారు. అవునవును, ట్రూ 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 ట్రూ, అంత ఉంది ఇంకా లోపల. నాకేంటంటే నాకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయ్యుండి అంత గొప్పగా రాస్తున్న వాళ్ళు నేను వివేక్ ఆత్రేయ డెఫినెట్గా నేను అంటే నన్ను ఆశ్చర్యం కాదు, షాక్ గురి చేశాడు చాలా సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ సరిపోదే శనివారంలో ఎస్జే సూర్య గారు వచ్చి అడుగుతారు, నీకు ఎంతమంది పిల్లలు అంటే, 2 కొడుకులు అంటే ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం? నేనైతే అక్కడ చూడలేదండి అటువంటి సీన్. అంటే కొత్త పర్స్పెక్టివ్ తీసుకొచ్చి మనకి రైటింగ్లో అది కావాలి. అవునవునవును, కథల్లో మనం కొత్తగా ఏం చేయలేమండి. అవును, మీరు ఒక్క రామాయణాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఐఎమ్ రైట్, ఇప్పుడు భాష లాంటి సినిమా ఒకటి ఉంది. భాష లాంటి సినిమాను అటు మార్చి రాజమౌళి గారు ఒక 20 సినిమాలు తీశారని జోకులు వేస్తుంటారు అందరూ. కానీ ఎంత గొప్ప విషయం అంటున్నా. ఎగ్జాక్ట్లీ కథని అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కథ వస్తువుని తీసుకొని దాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అన్న ప్రయత్నం చేయటమే మనం చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ కదా. ఇన్ఫాక్ట్ సో మనం వాడే రుచులకు సంబంధించి ఉప్పు కారాలని మనం అటు ఇటు చేసి రేషియోలు మార్చి ప్రపోర్షన్ మార్చి చేస్తాం. అంతే కదా కథలు కూడా. సో ఆ ప్రపోర్షన్స్ తెలిసి దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు స్టోరీ టెల్లర్స్ అన్న దాంట్లో మనం వరల్డ్ వైడ్ సినిమాలోనే రకరకాలు చూస్తుంటాం. ఆ రామాయణాన్ని బేస్ చేసుకునే అవతార్ తీసారా అన్నంత పోలికలు ఉంటాయి. బట్ అది ఎలా తీశారు, అది అంతమందికి ఎలా రీచ్ అయింది, అదే కదా పాయింట్. ఇప్పుడు నాకు వివేక్ గారిని, మన ఏలేటి చంద్రశేఖర్ గారు కానీ వీళ్ళు చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది, కొత్తగా ఆలోచించేటప్పుడు వాళ్ళు పడే నొప్పులు ఎలా ఉంటాయి, వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది. ఎక్కడో కొంచెం వివేక్ చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఒక కమర్షియల్ టచ్ ఒకటి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అదేంటంటే ఒక మాస్ హీరోకి కూడా సూట్ అయ్యే ఒక టైప్ ఆఫ్ కథ ఉంటాయి. అందులో అతని తాలూకా నైపుణ్యాన్ని చూపించుకుంటూ సరిపోయే శనివారంలో అంత ఇంటెన్స్ సినిమాలో నేను ఎందుకు పెద్ద పెద్దలతో పోల్చానంటే, నేను ఆఫ్టర్ లాంగ్ టైం కమర్షియల్ హీరోలను కొట్టుకుంటున్న సినిమాలో అచ్చ తెలుగు ఆ చాప్టర్స్ ముగింపు, ఆరంభం, ఆట విడుపు, దట్ ఈస్ వేర్ ఐ వాజ్ లైక్. లేదు, అది బేసిక్ ఏంటంటే అండి, అది ఎవరినో ఉద్ధరించడానికి తెలుగు భాషను కాపాడేద్దాం అనుకున్న వాళ్ళు ఆ ఉద్దేశంతో చేయరండి. ఆ ఉద్దేశం చేసిన వాళ్ళు అలా చేయలేరు. అది ఉండదు. మనం అనుకుంటాము, మనం అంటే మీరు నేను కాకపోవచ్చు, జనరల్గా అతను ఏదో భాష మీద ఎంత పిచ్చి కాదండి, అతని మీద అతనికి నమ్మకం అంతేలే. నేను ఇక్కడ ఉన్న కల్చర్లో అమెరికాకి వచ్చిన తర్వాత నేను చేతితో తినడం కంఫర్టబుల్ అనుకుంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు అలా తినరు కదా అని స్పూన్లతో కష్టపడి తినడం ఒక పద్ధతి, నన్ను అర్థం చేసుకుంటాడని చేత్తో శుభ్రంగా తినడం ఒక పద్ధతి. ఈ చేత్తో తినడం రైట్ రాంగ్ అని నేను చెప్పట్లేదు, స్పూన్తో తినడం రాంగ్ అని నేను చెప్పట్లేదు. నా కంఫర్ట్కి సంబంధించినంత వరకు నేను చేసే పని కాన్ఫిడెంట్గా నేను చేస్తే తిన్నోడు నాకు వంట పడుతుంది, చూసినోడు కూడా నా మీద గౌరవం ఉంటుంది. దట్ ఈస్ వివేక్ ఆత్రేయ. దట్ ఈస్ వివేక్ ఆత్రేయ. తను నమ్మిన దానికి బాగా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళి, నేను ఎందుకు తన జీవితంలో నా రూల్ అన్న దానికి ఎందుకు ఇది అవుతానంటే, యూజువల్గా నాకు రైటింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను కొంచెం కాలు వేలు పెట్టడానికి చూస్తా, ఈ డైలాగ్ ఎలా చెప్పొచ్చా, అది అలా ఒక వివేక్ దగ్గర నేను ఎందుకు చేయలేనంటే, తను చేసుకొచ్చే హోంవర్క్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. అంత పెద్ద కన్స్ట్రక్షన్లో ఈ ఒక్క ఇటుకు పీకితే ఏమవుద్ది అని నేను అనుకోలేను. ఇది తీస్తే ఏం జరుగుతుంది అది మొత్తం కూలిపోద్ది. సో ఇంకా మనం తప్పులు చేయకుండా ఉండడం చాలు అన్నంత వరకే నా కాంట్రిబ్యూషన్ అతని సినిమాలు. మంచి ఏం చేయాలో అతను చూసుకుంటాడు. అమ్మో, లేకపోతే నాని లాంటి యాక్టర్ అటువంటి ఒక అంటే బాగా అంటే ఒక ఎలా చెప్పాలంటే, అతనికి డైరెక్షన్ మీద స్క్రిప్ట్ మీద విపరీతంగా అవగాహన ఉండే నాని లాంటి హీరో యాక్టర్ అతన్ని రిపీట్ చేయడం అంటే ఎంత ఉండాలి. అవును. అలాగే శైలేష్, నాని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి శైలేష్ని రిపీట్ చేయటంలో కానీ అది చాలా ఉన్నారండి. ఇప్పుడు మనకి ఏలేటి చంద్రశేఖర్ గారు కానీ, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కానీ, ఎంత వాళ్ళు కన్విక్షన్తో. నాకు నచ్చేది ఏంటంటే, సినిమాలు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు సార్. ఒక పర్సంటేజ్ బట్టి సక్సెస్లు ఫెయిల్యూర్లు ఉంటాయి. కొంతమందికి నచ్చింది, చాలా మంది నచ్చింది, ఇలాంటి పర్సంటేజ్ సంబంధించి. అని నేను అనేది ఏంటంటే, నాకు నచ్చేది ఏంటంటే, ఒక కన్విక్షన్తో, ఒక నమ్మకంతో కొన్ని తప్పులు చేసినా సక్సెస్ కొట్టేయచ్చు. నమ్మకంగా చేయాలి. అనుమానంతో
ఆ భయాలతో చేసే పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కూడా ఫెయిల్ అయిపోద్ది. దానికి నేనే ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్. నా సినిమా అలా ఫెయిల్ అయింది. సో అలాగా ఉంటాయి. బేసిక్గా ఏంటంటే కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళిపోవాలి. ఎస్ దిస్ ఈజ్ ఇట్, నేను ఇది నమ్మాను, ఇది నచ్చుతుందా అనుకుంటున్నాను, అప్పుడు టక్క 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 ఒక స్పీడ్లో చేసుకెళ్ళిపోతే అది బాగా వస్తుంది. అది ఆస్వాదించేటప్పుడు కూడా ఆడియన్స్కి ఒక ఎనర్జీ వస్తుంది. ఇది చాలా వివేకాత్రేయలో ఉంది. ఇప్పుడు నేను చూసిన సందీప్ రెడ్డి వంగాలు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు అఫ్కోర్స్ మారుతి గారి దగ్గర కూడా అదే చూస్తూ ఉంటాను. ఒక 3 questions సార్, వెరీ అంటే నేను అన్ని ఇంటర్వ్యూస్ లాగా నేను ఐ డోంట్ వాంట్ టు మీకు రైటింగ్లోకి ఎలా వెళ్ళారు, డైరెక్షన్లోకి వెళ్ళారు అలా అడగకుండా 3 ఏది ఇష్టం సార్ మీకు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సినిమా అన్నది ఒక థాలీతో పోలిస్తా. అందులో పప్పు ఉండొచ్చు, సాంబార్ ఉండొచ్చు, రసం ఉండొచ్చు, రైస్ ఉండొచ్చు, పెరుగు ఉండొచ్చు, రోటి పచ్చడి ఉండొచ్చు, చేదుగా ఉండే కాకరకాయ ఉండొచ్చు. సో ఇలా థాలీలో మనం పప్పు వేసుకొని అన్నం తిన్న తర్వాత పప్పు ఎంత బాగున్నా మళ్ళీ సాంబార్కి వెళ్ళాల్సిందే. ఎందుకు అక్కడ 2 things ఉన్నాయి. ఒకటి, మనం తినే క్వాంటిటీలో ఇంతకు మించి మనం పప్పు తింటే పప్పుతో మొత్తం తినేస్తే సాంబార్ మిస్ అవుతాం అన్నది ఒకటి. లేదు, ఎంత బాగున్నా పప్పు ఇంతే తిని తర్వాత సాంబార్కి వెళ్దాం. ఎందుకంటే ఇవన్నీ తింటేనే సంపూర్ణమైన భోజనం అని మనం అనుకుంటే, 24 crafts సినిమా అనుకుంటే, అందులో ప్రతి క్రాఫ్ట్ని టచ్ చేసే క్యాపబిలిటీ మీకు ఉన్నప్పుడు, క్యాపబిలిటీ కమ్స్ అవుట్ ఆఫ్ ప్యాషన్. అండ్ అలాంటి పొజిషన్ ఉన్నప్పుడు మీరు ఎన్ని చేయగలుగుతారని చేయండి. ఓకే, నేనేంటి రైటింగ్ ఇష్టమా, యాక్టింగ్, మీ క్వశ్చన్ అది. పప్పు అన్న ఇష్టమా, సాంబార్ అన్న ఇష్టం, రసం బాగా ఇష్టమా మీకు, ఏదంటే నాకు బోరు కొట్టినంత వరకు ఏదైనా ఇష్టం. నేను కొంచెం క్వాంటిటీని పట్టించుకుని రకాన్ని, నా సైజ్ చూస్తే మీకు అర్థం అవుద్ది. ఒక అది కూడా నాతో పోల్చుకుంటే మీరు, బట్ ఓకే వద్దు, ఇందులో పోటీ పడద్దు. సో పాయింట్ ఏంటంటే, నాకు కడుపు నిండా అంటే గుండె నిండా ఒక పని జరుగుతున్నప్పుడు, అది ఎక్కడైనా ఒక చిన్న మొనాటనస్గా అనిపిస్తే, మనం నిద్రపోతున్నప్పుడే, స్పృహ లేకుండా నిద్రపోతున్నప్పుడే, మన ఉనికిని కూడా మనం మర్చిపోయి నిద్రపోతున్నప్పుడు ఎందుకని యాంగిల్స్లో మార్చి పడుకుంటున్నాం? సో సమ్వేర్ ఎక్కడో మొనాటన అయిపోయి కాలు తిమ్మిరి పట్టింది, చేయి పట్టేస్తుంది అనేటప్పుడు ఇంకో వైపు తిరుగుతాం. అందులో తప్పేం లేదండి. ఇటు తిరిగి పడుకునే అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఒకవైపు తిరగలేపాను, చేయి ఫ్రాక్చర్ అయినప్పుడు బోర్లా పడుకోలేపాను. ఆ వాటి గురించి మాట్లాడలే. హెల్దీగా ఉన్న పొజిషన్ టైంలో కూడా మనం యాంగిల్స్ మార్చి రకరకాలుగా మనం ఎలా చేస్తూ ఉంటాం పనుల జీవితంలో, అలాగా ఈ పనులు కూడా నేను అలాగే చూస్తా. నాకు అవకాశం వచ్చిందా లేదా ఇస్ ద పాయింట్. వచ్చిందని నిలబెట్టుకున్నానా లేదా రెండోది. ఈ రెండు ఉన్నప్పుడు అసలు ఏది ఇష్టం అన్నది ఏదైనా ఇష్టమే. అంతేలే, ఏదైనా ఒకటి బాస్, మనం ఏదైనా పని కాన్స్టెంట్గా చేస్తున్నప్పుడు మనకి బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఈ దీంట్లో కూడా, ఈ పాడ్కాస్ట్లో కూడా మనం ఎక్కడో చిన్న కమర్షియల్ బ్రేక్, ఒక చిన్న విజువల్లో చిన్న సాంగ్ లాంటిది ఎందుకు వేస్తాం? అది విని 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 మొనోటనస్ అయిపోకుండా ఉండడానికి. నా లైఫ్లో నా అదృష్టం ఏంటంటే, ఒక యాక్టింగే కాకుండా నాకు ఇంకొన్ని ఉన్నాయి టాలెంట్లు, అది ప్రజలు నచ్చుతున్నాయి, చేస్తాం బాగున్నంతకాలం. సార్ వెరీ నైస్. 2 questions ఇంకా లాస్ట్. ఆర్ యూ ఓకే టు షో యువర్ ఫోన్ కేస్ టు పీపుల్ అండ్ టాక్ అబౌట్ ద మ్యాన్? నేను పేరు కూడా చెప్పాను, జనాలు అంటే పర్సన్ హూ డజంట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్. అండ్ కవర్ చేస్తున్నా సార్, కవర్ చేస్తున్నా. అంటే ఎవరు ఫోటో పెట్టుకున్నానో ఊహించేస్తారు. మన శంకర్ వరప్రసాద్ సినిమాలో పనిచేసిన చీఫ్ టెక్నీషియన్ యాక్టర్స్ కి కేసు ఇచ్చారు అన్నమాట. ఓ నైస్ నైస్ నైస్. ఇలా ఇచ్చారు, ఇంకా అందరికీ నచ్చే స్టిల్ ఇది. అండ్ టాక్ అబౌట్ అనిల్ రావిపూడి గారు సార్. నేను ఎందుకంటే చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి అది ఇప్పుడు సరిపోదు కాబట్టి మొదలెడితే ఆయన గురించి అడిగే అర్హత కూడా నాకు లేదనుకుంటా ఫస్ట్ నేను. అసలు ఎవరికైనా అర్హత ఉందా ఆ మనిషి గురించి మాట్లాడడానికి? దట్స్ ట్రూ, అందరూ వాడు. ఎస్, అంటే నేను అనిల్ రావిపూడి గురించి చెప్పండి సార్. అలా కాకుండా ఐ వాంటెడ్ టు లెట్ పీపుల్ నో దట్ దేర్ సంథింగ్ బిగ్ కుకింగ్ ఇన్ ద సెట్. yes సీరియస్లీ. అంటే అనిల్ రావిపూడి గారు ఇందాక నేను చెప్తున్న నా ఫేవరెట్ డైరెక్టర్స్ లో అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసేది హౌ హీ హ్యాండిల్స్ హిస్ థింగ్స్. లైక్ అతని కథ మొత్తం యాక్టర్స్ని ఇవన్నీ ఒక ఆడియన్స్గా అతని సినిమాలు చూసుకుంటూ రావటం ఒక ఎత్తు అయితే, ఆయనతో పని చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక డైరెక్టర్ కావాల్సిన చాలా 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 ముఖ్యమైన విషయం క్రైసిస్ మేనేజ్మెంట్. సో సగం సినిమా అయ్యే టైం నా కాలు ఇరిగింది, పెద్ద ఫ్రాక్చర్ సర్జరీ అయింది, ఇంపాసిబుల్ నేను నడవటం. ఇంకా అయిపోయింది, నా రోల్ మార్చడానికి లేదు, ఎందుకు సగం అయిపోయింది, కంటిన్యూ చేయడానికి లేదు, ఎందుకంటే నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా చెప్పాను కదా. ఇంక సినిమా చూస్తే మీకు అర్థం ఉంది.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ మీకు ఇప్పుడు చెప్పాను కాబట్టి కదలకుండా ఉన్న సీన్లో వీడికి యాక్సిడెంట్ ఇక్కడ అయిందని గెస్ట్ చేయొచ్చు, కానీ సడన్గా అక్కడ నేను కదులుతా అంటే అప్పుడు కదలేదని అర్థం. అది నేను చెప్తాను, ఇది అనిల్ రావిపూడి మ్యాజిక్ కాదు. కానీ అనిల్ రావిపూడి మ్యాజిక్ ఏంటంటే కదులుతున్నట్టు కనిపించే సీన్స్ లో కూడా నేను యాక్చువల్ కదలట్లేదు. దట్ ఈస్ సంథింగ్ వాట్ హి హస్ డన్. అంటే నాకు చేసిన ఈ సహాయం గురించో లేకపోతే తన సినిమాని కాపాడుకోవడానికి అతను యూజ్ చేసిన తెలివితేటల గురించే చెప్పడం కాకుండా ఏ క్రైసిస్ వచ్చి నేను ఒకటి అడిగా, అనిల్ ఇప్పుడు మామూలుగా కథ ప్రకారం ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఈ పరిస్థితి వచ్చింది కదా, నా ప్లేస్లోకి ఇంకా యాక్టర్ని పెట్టుకొని నా ఫోన్ కట్ తీసుకొని నేనే చిరంజీవి గారికి కాల్ చేసి ఆ క్యారెక్టర్ ఇలా నేను రాలేకపోతున్నాను సార్ నా ప్లేస్లో అని చెప్పి ఒక స్టార్ కామెడియన్ ఎవరినో పెట్టినా అనిల్ రావిపూడి సినిమాని ఎవరు లాజిక్స్ క్వశ్చన్ చేయరు. సో అలా అయిపోతుంది కదా అంటే విని ఒక చిన్న విషయం మీకు గుర్చేనా నేను అన్నాడు. ఏంటో అనుకొని చెప్తున్నా అంటే ఇంకా నేను విత్డ్రా అయిపోయాను, ఇంకా నాకు లేదు ఇది ఓ రెసిగ్నేషన్ మోడ్లోకి వచ్చి. అప్పుడు అతను చెప్పింది ఈ సినిమాకి డైరెక్టర్ నేనన్నా. అనిల్ ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రాబ్లం కదా, ఏంటి ప్రాబ్లము, నడవలేవు అంతే కదా, డైలాగ్ చెప్పడం గుర్తుంది కదా, యాక్టింగ్ వచ్చి కదా, ఎవరు అనరండి అన్నమాట. అందంత ఈజీ కాదు. ఎందుకు కాదంటే అక్కడ ఉన్నది మెగాస్టార్, అతని సినిమాలో ఇటువంటిది ఏదైనా జరిగితే చాలా కష్టం. ఆయన కొంచెం విసుక్కున్నా అవుట్. కానీ దీని గురించి నేను తర్వాత మాట్లాడతా, ఈ కేసు దాని గురించి వచ్చింది కాబట్టి నేను ఓన్లీ అనిల్ రావిపూడి గారి గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏది సమస్యలా తీసుకోకుండా అతను హ్యాపీగా ఉండటం వల్లే హ్యాపీ మూవీస్ వస్తున్నాయి బయటికి. సక్సెస్ అన్నది మనం ఎంతసేపు స్క్రిప్ట్ ఏం రాశారు, యాక్టర్స్ ఎవరు, స్టార్ కాస్టింగ్ ఏంటి, మార్కెట్ ఎలా ఉంది, ఎంత నిజమో మేకర్ అన్నవాడు హ్యాపీగా ఉంటాం అంతే నిజం. ఐ కీప్ టెలింగ్ ఆల్ మై డైరెక్టర్స్, ఇప్పుడు మన సత్యాన్ కానీ వాళ్ళు కష్టపడి పనిచేసినప్పుడు ఒకటి చెప్తా, ఒక చిన్న బ్రేక్ తీసుకోండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఎందుకంటే కష్టం అందరికీ ఉంటుంది, కానీ మన హెల్త్ మనం చూసుకోకపోతే, మనం హ్యాపీగా లేకపోతే, పొద్దున్న లేచేటప్పుడు హుషారుగా ముందుకు రాకపోతే అది మన వర్క్ మీద కనిపిస్తుంది. సో మనకి ప్రాపర్ రెస్ట్ అనేది అవసరం. ఇది ఏ క్రాఫ్ట్కి సంబంధించిన విషయం కాదు. మనం హెల్తీగా ఉంటాం అన్నది మనది. కడుపులో నాకు నొప్పి ఉంటే నా నవ్వుతూ మాట్లాడలేను, కామెడీలు చేయలేను, ఏడ్చే సీన్లు కూడా సరిగ్గా చేయలేను. సో ఇంత ఉంది ఇందులో. సో అనిల్ రావిపూడి గారి గురించి నేను ఎంతకాలం ఆయన ఫిల్మ్స్లో యాక్ట్ చేయలేదు, నాకు ఆపర్చునిటీ రాలేదు అనుకున్నప్పుడల్లా ఇప్పుడు వచ్చింది, మామూలుగా ఉండదు. ఇది త్రూఅవుట్ రోల్. అసలు నాకు ఇంత ఒక పెద్ద సినిమాలో ఇంత రోల్ నన్ను నమ్మి ఇవ్వటం అన్నది ఇట్స్ సంథింగ్ ఎల్స్. ద హోల్ పర్పస్ అండ్ అంటే నాకు నేను ఇవాళ మీతో కూర్చుని అదృష్టం రావడానికి మెయిన్ కారణమే దేశీ లొల్లి అని మీరు డాలస్లో తీసే సినిమా సార్. దాని టెక్నీషియన్స్ గురించి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు మీతో యాక్ట్ చేసే వాళ్ళలో కానీ మిమ్మల్ని డైరెక్ట్ చేసే సత్య కానీ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు మేమందరం ఇక్కడిక్కడ చూసాం. సో వి ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ దీస్ గైజ్. మీరు వచ్చి వీళ్ళతో చేయడము అండ్ లైక్ యూ స్టార్టెడ్ ఆఫ్ సేయింగ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ రా కల్చర్. టాక్ అబౌట్ దేశీ లొల్లి సార్. దేశీ లొల్లి ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు మీ. ఎందుకంటే నా ఎంటైర్ కెరియర్లోనే నా ఇనీషియల్ డేస్లో కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ అది చేయలేకపోయినా అన్నది ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే షార్ట్ ఫిల్మ్స్, తర్వాత టీవీ సీరియల్స్, తర్వాత వెబ్ సిరీస్, తర్వాత మూవీస్, ఇలా ప్రోగ్రెషన్ అనుకుంటాం. నేను అనుకునేది ఏంటంటే పెద్ద చిన్న ఉండవు, మంచి చెడే ఉంటాయి. మంచి స్క్రిప్ట్ ఉందా, అది షార్ట్ ఫిల్మ్ అయినా సరే మనం చేయాలి. నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి. నేను ఒక సినిమాలో ఆపర్చునిటీ నేను రాసుకుని అది చేసి అలా కాకుండా నా రైటింగ్స్ని నేను బాగా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ 5 minutesలో అలా చెప్పొచ్చు. దొరికితే మంచి యాక్టర్ ఇలాంటి వాళ్ళు ఎవరు దొరికితే మనం కలిసి చేసేస్తాం. నేను ఏమంటున్నానంటే ఇఫ్ ఐ గెట్ యాక్టర్స్ చేస్తాం. ఎవరు లేరు, సపోజ్ నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఐడియా వచ్చింది, ట్రైపాడ్ పెట్టుకొని ఫోన్ పెట్టుకొని ఒక క్యారెక్టర్ నేనే చేస్తాను అనుకుందాం. ఒక 2 minutes 3 minutes వచ్చింది, అందులో కంటెంట్ చెప్పగలిగా. అది ఫోన్ కట్ కింద చేసి ఆ తర్వాత ఫోన్ వాయిస్ చేసుకుంటే 2 క్యారెక్టర్లా ఉంటుంది. ఇంత డీటెయిల్గా ఏం చెప్తున్నా అంటే క్రియేటివిటీకి విపరీతం స్కోప్ ఉన్న జానరు షార్ట్ ఫిల్మ్స్ ప్లాట్ఫామ్. సో అందులో వస్తున్న వాళ్ళు కొత్త టాలెంట్లు, వాళ్ళు ఫైర్ వేరేగా ఉంటుంది, వాళ్ళ టీం వర్క్ వేరేగా ఉంటుంది. నేను ఇవన్నీ దూరంగా చూడటమే తప్ప నా దగ్గరికి ఎవరైనా వస్తే ఇదొకటి ఓపెన్ చేయండి, ఇదొకటి మీతో ఓపెనింగ్ చేయించాలి, మీరు వస్తే బయట ఇవ్వాలి, ఇవే ఉంటాయి తప్ప అందులో యాక్ట్ చేయమని ఎవరు అడగల. సో అడిగినప్పుడు నాకు ఫెల్ సో హ్యాపీ. సో నేను డెఫినెట్గా వాళ్ళకి ఎంత కన్సిడర్ చేయాలో, ఏ విధంగా చేయాలో అవన్నీ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఐ వాంటెడ్ టు సీ దెమ్ వర్కింగ్, ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దెమ్. సత్య దగ్గరికి వచ్చేసరికి నాకు ఫస్ట్ నన్ను కాంటాక్ట్ అయింది దాని రైటర్ నా పేరే, దగ్గరోడు, ఆ పేరు ఉన్న వాళ్ళు అలాగే ఉంటారేమో, హర్ష. సో హర్ష మల్లినాథ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, తను సత్య డైరెక్టర్. ఇక్కడ ఇందులో హీరో కానీ హీరోయిన్ కానీ కెమెరామెన్ పేర్లు నేను చెప్పచ్చు, కానీ ఈ పేర్లు ఎవరికి తెలియదు.
ఎందుకంటే అంత కొత్త వాళ్ళు. సో ఇతను పని చేశాడా ఈ సినిమాకి, ఎడిటర్ ఇతనా, లేకపోతే కెమెరామెన్ ఇతనా, లేకపోతే కొరియోగ్రఫర్ ఇతనా, మ్యూజిక్ డైరెక్టర్ ఇతనా, అలా ఉండదు. కానీ ఈ మూవీ తర్వాత వాళ్ళ పేర్లు వాళ్ళ నోటితో చెప్పుకునే పరిస్థితి అంత పాపులర్ అయిపోతారు. దట్ మచ్ ఐ కెన్ టెల్. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. నేను వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు దేశీలొల్లి అన్న టైటిలే చాలా, ఇంకోటి దే ఆర్ నాట్ దట్ ఫ్రెష్ అగైన్. దేశీలొల్లి అన్న దానికి ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఉన్న ఫాలోవర్స్ ఎవరో నేను చెప్పకూడదు, కానీ అక్కడ చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈవెన్ అనిల్ రావుడ్ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ దెమ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్ అంటే ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. నాకు తెలుసు అది అంటాం, అది తెలుసు. సో ఫాలోయింగ్ యాజ్ ఇన్ మనకు కనిపించే విధంగా కనబడిన విధంగా నాకు తెలియదు, కానీ బట్ దే ఆర్ నాట్ న్యూ. సో ఆ టైటిల్ తెలుసు. అలాగే ఎన్ఆర్ఐ కన్ఫ్యూషన్స్ అని ఒకటి ఉంది, అది చాలా బాగుంటాయి. సో నేనేమంటానంటే చిరు చిరు ప్రయత్నాలు చేస్తూ ఇలా చిన్న చిన్నగా నేను ఆలోచించేవాడిని, ఇందులో నాకు రోల్ దొరికిందంటే ఇందులో సంజయ్ తుమ్మా ఉన్నారు, వాషప్, అతనితో మంచి రోల్. మేమిద్దరం పాపులర్ ఇందులో, మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. హీరోయిన్ గురించి ఒక మంచి రిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ పిల్ల గురించి చెప్తున్నాను, నిత్య తన పేరు. అలా చెప్పే కన్నా మనం ఎలా చెప్పొచ్చు అంటే, దేవుళ్ళ సినిమాలో చేసిన చిన్న పాప, తను ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. చాలా తను ఒక రోల్ చేస్తుంది, అదే హీరోయిన్గా చేస్తుంది. సో ఇందులో హీరోగా చేస్తున్న రవి సినిమా వాడు అన్న ఫిల్మ్లో చేశాడు. వీళ్ళు పాపులరే డెఫినెట్గా. మిగిలిన కాస్టింగ్ వీళ్ళంతా ఇక్కడ లోకల్ డాలస్ పీపుల్ తెలుసు. సతీష్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు లోకల్లో, ఒక యాక్టర్ మాకు తెలుసు అని అనుకుంటారు మీరు వింటే. సో ప్రపంచం అందరికీ తెలియడానికి ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవుద్ది అంటే పాపులర్ అయ్యే విధంగా. సో మంచి కథ అండి. కథ కూడా అందరూ రిలేట్ అయ్యేది. అది నేను స్పాయిలర్ అని మా డైరెక్టర్ ఫీల్ అయితే ఎడిట్ చేయను, కానీ ఒక ఇంట్రెస్టింగ్ లైన్ చెప్తా. ఎంత నవ్వు వచ్చింది అది చదవగానే. డాలస్కి రాగానే నేను ఫీల్ అయింది, ఆ స్క్రిప్ట్లో ఉంది, ఇది ఒక ఫుడ్ బిజినెస్ సంబంధించిన స్టోరీ. డాలస్ అంటేనే ఫుడ్, ఫుడ్ అంటే డాలస్ అన్నట్టు ఉంటుంది. సో నాకు ఇది విన్న దగ్గర నుంచి నేను డాలస్ గురించి ఎవరు చెప్పినా అక్కడ ఫుడ్ బాగుంటుంది, ఇదే అది, ఓకే ఫైన్. అందులో వచ్చిన డైలాగ్ ఏంటంటే నాకు సంబంధించి వాళ్ళు ఫుడ్ బిజినెస్ పెడదామన్న కొంచెం డిస్కషన్ నడుస్తుంటే నేను డిస్కస్ చేస్తుంటాను అనమాట. ఎందుకంటే నా మ్యాన్ అండ్ క్యారెక్టర్ అంత సీరియస్గా ఉండవు. అతను సతీష్ చేసిన రోల్, వాడు ఏం చేసినారే నీకు డిసిప్లిన్ లేదు, నువ్వు ఏది టైం చేయవు, పంక్చువాలిటీ లేదని తిరుగుతున్న టైంలో వాడు ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నా మాయ అంటాడు. ఒరే డాలస్కి నేను వచ్చిన రోజుల్లో 50 ఏళ్ళకి ఒక రెస్టారెంట్ ఉండేదిరా, ఇప్పుడు ఇంటికి 2 రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ లైన్ చదువుతున్నప్పుడే నవ్వు వచ్చింది నాకు. ఇలాగా సెటైర్తో కూడిన ఒక మెసేజ్ బేస్డ్ థింగ్. అండ్ ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. డాలస్లో చాలా మంది ఫుడ్ బిజినెస్ పెట్టిన వాళ్ళు, పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు, కొత్తగా పెడుతున్న వాళ్ళు, పెట్టి ఫ్లరిష్ అయిన వాళ్ళు, వాళ్ళు మాత్రం కాకుండా ఈ రకరకాల రెస్టారెంట్స్లో ఫుడ్ బిజినెస్లో ఒక వచ్చి తిని ఎంజాయ్ చేసిన వాళ్ళు అందరూ మోరర్లెస్ కనెక్ట్ అయ్యే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. సో అది కథగా విన్నప్పుడే నాకు అనిపించింది, స్మార్ట్ రైటింగ్, చాలా బాగా రాస్తున్నారు, విట్ ఉంది, విపరీతమైన ఎమోషన్ ఉంది, బాగుందండి అన్ని విధాలా. నేను దిస్ ఈజ్ సంథింగ్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. ఇలాంటి కొత్త థాట్స్తో ఉండేవాళ్ళు, ఒక టెంప్లెట్కి ఫిక్స్ అయిపోయి ఇక్కడ సాంగ్ రావాలి, ఇక్కడ ఫైట్ రావాలి అన్నట్టు కాకుండా, అఫ్కోర్స్ దీనికి సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, అందరికీ నచ్చేస్తుంది అని అనుకోగానే నచ్చాలని కోరుకుంటాం. ఆ కోరుకున్న ప్రాసెస్లో వీళ్ళు ఎంతవరకు బాగా చేయగలుగుతున్నారు అన్న దాంట్లో సత్య చేసే వర్క్ అసలు మల్టీ టాస్కింగ్. నేను వాళ్ళు రెస్ట్ తీసుకోవడం అనేది చూడలే. రాత్రి 3 గంటలు మెలకు వచ్చి పొద్దున్న కాల్ టైం ఇంకా పెట్టలేదు కదా అని పెట్టి వీళ్ళు ఎందుకో 9కు లేచి మెసేజ్ పెడతారనుకుంటే 3:05కి నాకు మెసేజ్ వస్తుంది సత్య దగ్గర నుంచి, మీరు లేచి ఒక మెసేజ్ పెట్టండి, అప్పుడు వచ్చి పికప్ చేసుకోండి. లుక్ ఎట్ దట్ ఆన్సర్. అంటే నీ కంఫర్ట్ చూసుకున్నా మేము ప్లాన్ చేసుకుంటాం. నేనే 9 గంటలకు వెళ్తే ఇప్పుడు పెడుతున్నారేంటి స్టార్ట్ అనుకునేటప్పుడు 6 నుంచి షూటింగ్ స్టార్ట్. ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నది ఈ ఫిల్మ్ మేకింగ్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుందండి. అండ్ నేను ఇవి మాట్లాడడానికి ఇష్టపడతా ఎక్కువ. ఇంకా ఎక్కువ మాట్లాడితే స్పాయిలర్ అయితే ఇంకెందుకురా మేము చూడాలంటారని ఇక్కడితో ఆపి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడే వాటిలో చాలా ఉంటాయి వాళ్ళ గురించి చెప్పేది. నేను ఎందుకు స్టార్ట్ చేయడము ఎండ్ చేయడం దేశీలొల్లితోనే చేశానంటే సార్, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు టైం ఇచ్చినందుకు కాదు, మమ్మల్ని అగైన్ ఐ స్టార్టెడ్ విత్ దిస్, ఐ వాంట్ ఎండ్ విత్ దిస్. వీకెండ్ ఫిలిం మేకర్స్ వీళ్ళకి డబ్బులు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అని మేము విని ఏదో పొడుద్దామనే ప్యాషన్తో బాధపడుతూ ఉంటాం సార్. మీలాంటి వాళ్ళు రావటం వల్ల మాకు ఆ ఎంకరేజ్మెంట్, ఇఫ్ యూ వర్ నాట్ టేకింగ్ దట్ స్టెప్ ఆఫ్ ఫ్లైటెక్ ఇక్కడికి వచ్చి సత్య ఆర్ ఇక్కడ ఉన్న టీంకి మీరు హెల్ప్ చేయకపోతే ఇవాళ మీరు చేసినందుకు రేపు మా సినిమా వచ్చింది చూసారా. బికాజ్
ఈ సినిమాకి మీ ఫేస్ చూసి ఒక రెస్పెక్ట్ వస్తుంది. సత్య మీద ఆయన చేసే వర్క్ మీద మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే సినిమా హిట్ అయితే ఐ వాంట్ ద వీకెండ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఎన్ఆర్ఐ ఫిల్మ్ మేకర్స్ అనే ట్యాగ్ టు డై. అండ్ ఇఫ్ దట్ డైస్ మీకు రుణపడి ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఒకటి సబ్జెక్ట్ కరెక్షన్ అంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ హ్యావింగ్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్ అబౌట్ మీ. బట్ హ్యావింగ్ సెడ్ దట్ నేనేమంటానంటే నేను ఉండటం వల్ల కొంత రికగ్నిషన్ వస్తుందేమో, కానీ అంటే ఈ యాక్టర్ ఉన్నాడా అన్నది. ఇటువంటి ఫిల్మ్స్ కంపల్సరిగా కంటెంట్ ఇంపార్టెంట్. వితౌట్ దిస్ యాక్టర్ ఆల్సో ఇట్ షుడ్ రన్. అలా ఉండాల్సిన కథలు అలాగే ఉండాలి. వాళ్ళు ఏదో నన్ను పెట్టారంటే అది వేరు, నేను వాళ్ళకి కుదిరిందా అది పక్కన పెడితే, కుదరకపోయినా ఇప్పుడు వీకెండ్ ఫిల్మ్ మేకర్స్ అనేది నాకు అది నెగిటివ్ కనిపించట్లా. అది ఫెంటాస్టిక్ టైటిల్ లా ఉంది నాకు. అదో బ్యానర్ పేరు పెట్టుకోవచ్చేమో. వావ్, డబ్బులు ఎక్కువైపోయాలు చేస్తున్నారు అన్న విమర్శలు ఎవరికైనా ఉంటాయి. ఎంత పెద్ద స్టార్ ప్రొడ్యూసర్కైనా ఉంటాయి, మీలాగా డబ్బులు కూడబెట్టుకుని చేసుకున్న వాళ్ళు కూడా ఉంటాయి. విమర్శ ఎప్పుడు వస్తుందంటే మనం సక్సెస్ అవనంత వరకు వస్తుంది. సక్సెస్ అవడం కోసం మనం ట్రై చేస్తే వాళ్ళకి ఎవరు ప్రూవ్ చేసుకోవడం కాదు, మనం ముందు బాగుంటాం, ఇంకో సినిమా తీయడానికి డబ్బులు వస్తాయి. సో అలా నేను చూస్తాను తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి మూవీస్కి కంపల్సరీగా యాక్టర్స్ ఎవరు వచ్చినా మంచిదే, మంచి యాక్టర్స్ని పెట్టుకొని చేయండి కాదంటలే. కానీ ఇక్కడ ఉన్న టాలెంట్ ఎలాంటి టాలెంట్. మొన్న ఆర్పి పట్నాయక్ గారు మూవీ చేశారు ఇక్కడే. అవునవునవును. నేను అదే అంటాను, అందులోని హీరోయిన్ ఎక్కడ వాళ్ళే ఎంత బాగా చేశారు వాళ్ళు. ఈటీవీ విన్లో ఉంటుంది. సో అలాగా నేను అనేది ఏంటంటే మన సైడ్ కృషి ఎంత బాగా చేస్తా ఉన్న దాని వల్లే మనకు ప్రేమ దొరుకుతుంది తప్ప, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద థింగ్, ఇది ఒక స్టార్డెడ్ ఫిల్మ్ లాగా వీళ్ళున్నారా వాళ్ళున్నారా అన్న దానికోసం చూడకూడదు దీన్ని. నేనైతే అదే అనుకుంటా. నేను ఒక క్యారెక్టర్ లాగా కనిపించాలి తప్ప అమృతం హర్ష వచ్చాడు, అమృతం ఇందులో ఉన్నాడంటే ఆ ఎక్స్పెక్టేషన్ మళ్ళీ మ్యాచ్ అయ్యేలా వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడాలి. అమృతం పెద్ద రోల్ లేదు ఎందుకు పెట్టాడు అనకూడదు. ఒక క్యారెక్టర్ లాగా కనబడాలి నేను. సో నేను అది చూస్తాను. సో అలాగే వాళ్ళు చేస్తున్న ప్రయత్నంగానే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్ద ఇండస్ట్రీ ఉందని నాకు అర్థమైంది. సో వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ప్లానింగ్ ఇంకా బాగా చేసుకుంటూ సక్సెస్ అవ్వాలన్నది కోరుకుంటా, ఇంకేముంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఎందుకంటే I learned a lot today with your conversation. I think people also should get to see this and see there is, to sum it up, there are so many things to be learned from you guys. మీరు ఒకరినొకరు చూసి నేర్చుకోవడం చాలా ఉంది. చాలా బయట నుంచి వచ్చినోడే ఇన్ని మంచి విషయాలు మీరు మాట్లాడుతున్నాడంటే అంటే మన రోజు కలిసేవాడు మనకు తెలియదు. అంతేలేండి, కొంతకాలం వాళ్ళ వర్క్ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది. అండ్ నా ఉద్దేశం, మీరు ఏదైతే ఒక కమ్యూనిటీస్ ఉన్నాయో, అసోసియేషన్స్ ఉన్నాయో, మీరు ఇంటరాక్ట్ అవుతూ చేస్తున్నారు ఏదైతే ఉంది, చాలా అన్యూజువల్. దాన్ని బాగా పెంచి పోషించుకోండి. అంత శుభ్రంగా మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తూ మంచి కంటెంట్ ఇవ్వండి. పీపుల్ విల్ లవ్ యూ. అండ్ మీరు ఇచ్చే కంటెంట్తో పీపుల్ అంటే మీకు అంతలో ఉందో కూడా తెలిసిపోద్ది. అంతే. ట్రూ సార్. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం సార్. అండ్ అదండి, ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ దిస్. ఎందుకంటే చాలా డెప్త్ ఉందిరా ఈ మాటల్లో, వినండి మీరు. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. విల్ కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాలస్.